ఈనాటి అంశమైనటువంటి రక్షకుడు ఎవరు, బైబిల్ మరియు ఖురాన్ వెలుగులో అనే అంశంపై మీ ముందు ప్రసంగించుటకు సోదరుడు షఫీ గారిని మైకుపై ఆహ్వానిస్తున్నాను. సోదరుడు షఫీ, ప్రెసిడెంట్, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బదా అమ్మా బాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ज़ालिका बिअन्नल्लाह मौलल्लज़ीना आमनु व अन्नल काफिरीना ला मौला लहुम बिस्मिल्लाहिर रहमानिर रहीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहल्लुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి కార్యక్రమానికి సభా నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ అహ్మద్ మరియు సోదరుడు సిరాజుర్ రెహమాన్, యుఆర్సి జనరల్ సెక్రటరీ మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అదేవిధంగా నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఇదే పద్ధతిలో ప్రవక్త యేసు వారు కూడాను తన శిష్యులను కలిసినప్పుడు పలకరించడం కోసం ఉపయోగించారని మనకి బైబిల్ గ్రంథంలో ఆధారం కనబడుతుంది. మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే బైబిల్లో కొత్త నిబంధన గ్రంథము లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ శిష్యులు ఉన్నటువంటి గదిలోనికి యేసు వారు వచ్చి వారిని ఈ విధంగా అంటున్నారు. హెబ్రూ భాషలో ఉండే బైబిల్లో మనం చూసినట్లయితే షలాం అలైకుం అని అక్కడ ఉంటుంది. దీని అర్థము మీకు శాంతి కలుగుగాక అని. తెలుగులో ఉన్నటువంటి మన ఈ బైబిల్లో మీకు సమాధానము కలుగుగాక అని అనువదించడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, నేటి నా అంశం రక్షకుడు ఎవరు, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులు. అయితే నాటి ఈ అంశానికి నేను న్యాయం చేకూర్చడం కోసము నేటి ఈ అంశాన్ని నేను 2 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది రక్షకుడు ఎవరు, రెండవది రక్షణ మార్గం ఏమిటి, రక్షణ ఎలా సాధ్యము. అయితే ఈ రక్షకుడు అనేటటువంటి పదం రక్షణ అనేటటువంటి పదం నుండి వచ్చినది. రక్షణ అంటే ముఖ్యంగా 2 రకాలుగా మనం చెప్పవచ్చు. ఒకటి ఇహలోకపరమైనటువంటి రక్షణ, అంటే శారీరక సంబంధమైనటువంటి సామాజిక సంబంధమైనటువంటి రక్షణ. రెండోది పరలోక సంబంధమైనటువంటి రక్షణ, అంటే ఆత్మీయ సంబంధమైనటువంటి రక్షణ అని చెప్పవచ్చు. ఏ రక్షణ అయినప్పటికీ, అది ఇహలోకానికి సంబంధించిన రక్షణ అయినప్పటికీ లేక పరలోకానికి సంబంధించినటువంటి రక్షణ అయినప్పటికీ ఆ రక్షకుడు ఎవరు, రక్షించేది ఎవరు అన్నది ప్రశ్న. దీనికి చిట్ట చివరి దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథంలో 3వ అధ్యాయం సూర ఆల్ ఇమ్రాన్లో 150వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ వాస్తవానికి అల్లాహే మీ సంరక్షకుడు, ఆయనే ఉత్తమ సహాయకుడు అని తెలియచేయడం జరిగింది. అదేవిధంగా దీనికి బైబిల్ ఇస్తున్న సమాధానం ఏమిటి? బైబిల్ గ్రంథంలో పాత నిబంధన ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వాక్యాన్ని చూసినట్లయితే నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృత్యునొందించువాడను, బ్రతికించువాడను, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే అని యెహోవా సెలవిస్తున్నాడు. అయితే ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో మనం చూసినట్లయితే రక్షకుడు ఎవరు అంటే ఖురాన్ మరియు బైబిల్ ఇస్తున్న సమాధానము అల్లాహ్, యెహోవాయే ఆ రక్షకుడు అని తెలియచేయడం జరిగింది. అరబీ భాషలో అల్లా అని, బైబిల్ పరిభాషలో యెహోవా అని మనకు తెలియచేయడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, ఈ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యెహోవా తన ప్రవక్తల ద్వారా సువార్తని ప్రకటింపచేసి ఆ సువార్త ద్వారా, ఆ బోధ ద్వారా, వారి మాటల ద్వారా ప్రజల్ని రక్షిస్తూ ఉంటాడు. మరియు తన ప్రవక్తల ద్వారా అద్భుతాలు చేయించి, సూచన క్రియలు చేయించి, మహత్కార్యాలు చేయించి ప్రజలని ఆకర్షింపచేసి, ఆకర్షించబడిన ప్రజలకి సువార్తని ప్రకటింపచేసి ప్రజల్ని రక్షిస్తాడు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యెహోవా. ఉదాహరణకు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూసినట్లయితే మూగవారు మాట్లాడుటయును,
అంగవిహీనులు బాగుపడుటైను, కుంటివారు నడుచుటైను, గుడ్డివారు చూచుటైను ఈ మహత్కార్యాలు చూసినటువంటి ప్రజలు ఇజ్రాయేలు దేవుడి నుండి యెహోవాకి మహిమపరిచారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ అద్భుతాలన్నీ చేసింది ఎవరు? యేసువారు. గుడ్డివారు చూసే విధంగా చేస్తున్నారు, కుంటివారు నడిచే విధంగా చేస్తున్నారు, అంగవిహీనులు బాగుపడే విధంగా ఈ అద్భుతాలు చేస్తుంది యేసువారు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఇవి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసి మహిమ ఎవరికి పరుస్తున్నారు? యేసువారికి కాదు, దేవునికి మహిమ పరుస్తున్నారు. ఎందుకండి? అద్భుతాలు చేస్తుంది యేసువారు కదా. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ రక్షణ ఇస్తుంది, స్వస్థత ఇస్తుంది, మహిమ అన్నది ఆ దేవునికి ఎందుకు తెలియజేస్తున్నారు అంటే దీనికి సమాధానం బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూసినట్లయితే, ఇశ్రాయేలులారా ఈ మాటలు జాగ్రత్తగా వినుడి, దేవుడు నజరేయుడైన యేసు ద్వారా మీ మధ్యన అద్భుతాలను, మహత్కార్యమును, సూచన క్రియలను చేయించి తన వలన యేసును మెప్పు పొందిన వానిగా మీ మధ్యన కనబరుచును కదా, ఇది మీరే ఎరుగుదురు అన్న వాక్యం మనకు కనబడుతుంది. అంటే యేసు ద్వారా అద్భుతాలు చేయించింది దేవుడు. ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ఈ విషయాన్ని ఎరిగే ఉన్నారు అని బైబిల్లో ఆ వాక్యం తెలుస్తుంది. మరి ఈ మాట ప్రజలకు తెలుసు కాబట్టి యేసు చేసే అద్భుతాలను చూసినటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఇజ్రాయేలు దేవుడు యెహోవాకి మహిమ పరిచారు, ఆయన్ని కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఆ సృష్టికర్తన దైవానికి. మరి అద్భుతాలు చేస్తూ ఉన్నటువంటి యేసువారిని ఏమని గుర్తించారు? దాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూసినట్లయితే, అద్భుతాలు సూచక క్రియలు చేస్తున్నటువంటి యేసువారిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక ప్రవక్త అని గుర్తించారు. మరియు యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యాన్ని చూసినట్లయితే, ఒక పుట్టగుడ్డు వారికి యేసువారు కళ్ళు వచ్చే విధంగా చేస్తారు. పుట్టుకు నుండి తనకి కళ్ళు లేవు, యేసువారు ఆయన స్పర్శించడం ద్వారా ఆయనకి కళ్ళు తెరవబడతాయి. మరి ఆ వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు, కళ్ళు తెరవబడిన వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను సువార్త బైబిల్లో 9వ అధ్యాయం 17వ వాక్యంలో, నీ కనులు తెరిచిన అతని గురించి నీవు ఏమనుకునుచున్నావు అని ఆ బాబుని అడిగినప్పుడు ఆ కళ్ళు తెరవబడిన బాబు అన్నాడు, ఆయన ఒక ప్రవక్త అని సాక్ష్యం చెప్పారు. అయితే అసలు ఆ దేవుడు ఈ ప్రవక్త ద్వారా ఎందుకు అద్భుతాలు చేయించారు అంటే దానికి ఒక కారణం ఉంది. ఏమిటది? ప్రవక్త అద్భుతాలు చేసేటప్పుడు ప్రజలు ఆకర్షించబడి దగ్గరికి వస్తారని, అప్పుడు వారికి సువార్త ప్రకటించాలని. యేసువారు ఇచ్చిన సువార్త ఏమిటి? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యంలో చూసినట్లయితే యేసువారు అంటున్నారు, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వసించిన వారు నిత్య జీవము గలవారు. నా మాట వినండి, వినేం చేయాలి? నన్ను పంపినటువంటి దేవుణ్ణి విశ్వసించండి, అలాంటి వారు నిత్య జీవము గలవారు. నిత్య జీవము అంటే స్వర్గాన్ని పొందిన వారు, నరకం నుండి రక్షించబడిన వారు. ఎవరైతే ఆ దేవుణ్ణి విశ్వసిస్తారో అలాంటి వారు తీర్పునకు పోకుండా మరణం నుండి జీవములోనికి దాటి ఉన్నారని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసువారు చెప్తున్నారు. గ్యారంటీగా వారు స్వర్గాన్ని పొందుతారు ఎవరైతే నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వసించారో. ఇది యేసువారు చెప్తున్నారు. అయితే ఏ ఉద్దేశంతో అయితే దేవుడు యేసు ద్వారా అద్భుతాలు చేయించారో ఆ ఉద్దేశం ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు యేసు అద్భుతాలు చూసి దేవునికే మహిమపరిచారు. దేవుడు కేవలం యేసు ద్వారానే అద్భుతాలు చేయించారా అంటే లేదు. అనేక మంది ప్రవక్తల ద్వారా ఆ దేవుడు అద్భుతాలు చేయించి ప్రజల్ని ఆకర్షింపచేసి వారికి రక్షణ సువార్తని, రక్షణ పొందేటటువంటి స్వర్గాన్ని పొందడం కోసం కావలసినటువంటి సువార్తని ప్రకటింపచేశాడు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో 1వ రాజులు 17వ అధ్యాయము 21-22 వాక్యాలు చూసినట్లయితే అక్కడ ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త గురించి ప్రస్తావన ఉంటుంది. ఏలియా అనే ఒక ప్రవక్త దగ్గరికి ఒక విధవరాలంటి స్త్రీ తన చేతిలో తన బాబుని తీసుకొని వస్తుంది. ఆ బాబు చనిపోయి ఉంటాడు. చనిపోయిన ఆ బాబుని తీసుకొని ఆ ఏలియా దగ్గరకు వచ్చేసి అంటుంది, నీవు నా బాబుని బ్రతికే విధంగా చేయము, ప్రార్థన చేయము అన్నప్పుడు ఆ ఏలియా బాబుని లోపలికి ఒక గదిలోనికి తీసుకువెళ్ళి అక్కడ యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? యెహోవా నా దేవా, నీవు నా మొరను ఆలకించి ఈ చిన్న పిన్నవారిలో ప్రాణము వచ్చే విధంగా చేసి ఇతన్ని బ్రతకనిమ్ము అని ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఏలియా చేసినటువంటి అతని యొక్క మొరను ఆలకించి ఆ చిన్న పిల్లవారిలో ప్రాణం వచ్చే విధంగా చేసి ఆ పిల్లవాడు బ్రతికే విధంగా చేశాను. ఆ తర్వాత ఏలియా ఆ చిన్న పిల్లవాడిని తీసుకొని బయటికి వచ్చి ఆ స్త్రీకి అప్పచెప్పినప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఏమంటుంది? 1వ రాజులు 17వ అధ్యాయము 23-24 వాక్యాలు చూసినట్లయితే ఏలియాతో ఆ స్త్రీ అంటుంది, నీవు దైవజనుడనియు
నీవు పలుకుచున్నటువంటి యెహోవా మాటలు సత్యమనివి నేను గుర్తించుచున్నాను, నేను ఎరుగుచున్నాను అన్నది. అద్భుతాలు చేసిన ఏలియాని నీవు దైవజనుడివి అని గుర్తించింది. మరి యెహోవా యొక్క మాటని విశ్వసించింది. యెహోవా నిజమైన దేవుడని అక్కడ ఆ స్త్రీ విశ్వసించడం జరిగింది. అంటే ఏ ఉద్దేశంతో అయితే దేవుడు అద్భుతం చేయించాడో ఆ ఉద్దేశం నెరవేరింది. ఆ స్త్రీ దేవుని విశ్వసించింది. మరి చూసినట్లయితే బైబిల్లో 2వ రాజులు 4వ అధ్యాయము 32 నుండి 37 వాక్యాలు చూసినట్లయితే ఏలీషా ప్రవక్త ప్రస్తావన ఉంటుంది. ఏలీషా ప్రవక్త ఒక చిన్న పిల్లవాడు చనిపోయి ఉండగా అక్కడ కూడా ఏలీషా ప్రవక్త దేవుడికి ప్రార్థన చేసి చిన్న పిల్లవాడు బ్రతికే విధంగా చేసినట్టుగా మనకు కనబడుతుంది. మరియు 2వ రాజులు 5వ అధ్యాయం 14వ వాక్యంలో చూసినట్లయితే యేసువారు ఏ విధంగా అయితే కుష్ఠు రోగులకు స్వస్థత కల్పించేవారో అదే విధంగా ఇక్కడ ఏలీషా ప్రవక్త కూడా కుష్ఠు రోగులకు స్వస్థత కల్పించినట్టుగా కనబడుతుంది. మరియు 2వ రాజులు 6వ అధ్యాయము 17, 18, 20 వాక్యాలు చూసినట్లయితే అక్కడ ఏలీషా ప్రవక్త అనేక మంది గుడ్డు వారికి కళ్ళు తెరిచే విధంగా, స్వస్థత పొందే విధంగా, చూపు పొందే విధంగా చేస్తారు. యేసు ఏ విధంగా అయితే అద్భుతాలు చేశారో అలాంటి అద్భుతాలు, అనేకమైన అద్భుతాలు ఏలీషా ప్రవక్త కూడా చేసినట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. అదేవిధంగా మూసా అలైహిస్సలాం, మోషే ప్రవక్త చూసుకున్నట్లయితే మోషే ప్రవక్త అనేక అద్భుతాలు అక్కడ దేవుడు ఇవ్వడం జరిగింది. వారు చేసిన అద్భుతాలు ఒక అద్భుతం ఏమిటంటే వారి చేతిలో ఒక కర్ర ఉండేది. కర్ర అంటే ఏమిటి? ఒక చెట్టు నుండి వచ్చినటువంటి ఒక చెట్టు యొక్క భాగము, దానిలో జీవము కానీ ప్రాణము కానీ ఉండదు, ఎండిపోయినట్టు ఒక కర్ర. ఆ కర్రని కింద పడవేగానే ఆ కర్ర కాస్త ఒక సర్పములాగా, ఒక పాములాగా మారిపోయేది. ఇది మోషే ప్రవక్తకి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతం. ఇక్కడ చనిపోయి ఉన్నటువంటి ఆ కర్రలో ప్రాణం రావటం లేదు. చనిపోయిన కర్రలో ప్రాణము రావటమే కాకుండా అది పాములాగా మారిపోతుంది. వృక్ష జాతి సరీసృప జాతిగా మారిపోతుంది. యేసువారు చేసిన అద్భుతం చనిపోయిన మానవుల్లో ప్రాణం పోశారు. ఏలియా ప్రవక్త, ఏలీషా ప్రవక్త చేసింది చనిపోయిన మానవుల్లో ప్రాణం వచ్చే విధంగా చేశారు అంతే. కానీ మోషే ప్రవక్త చనిపోయిన కర్రలో ప్రాణం వచ్చే విధంగా చేయడమే కాదు, దాని జాతిని, వృక్ష జాతిని ఇక్కడ సరీసృప జాతిగా, పాములాగా మారే విధంగా చేయడం జరిగింది. అయితే దీని యొక్క ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో సూరా తాహా 20వ అధ్యాయము 20వ వాక్యంలో ఉంటుంది. అయితే ఖురాన్ గ్రంథంలో సూరా తాహాలో 20వ అధ్యాయము 65 నుండి 70 వాక్యాలు మనం చూసినట్లయితే దేవుడు మోషే ప్రవక్తకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? నీవు ఫిరౌన్ దగ్గరికి వెళ్ళి, ఫరో దగ్గరికి వెళ్ళి నీవు దేవుని సువార్తను ప్రకటించుమని. అప్పుడు మోషే అంటే మూసా అలైహిస్సలాం తన సహోదరుడైన హారూన్ వీరిద్దరు ఫిరౌన్ దగ్గరికి వెళ్తారు దేవుని సువార్తను ప్రకటింపచేయడం కోసము. అయితే అక్కడున్న ప్రజలందరూ కూడా మోషే చేసేది దేవుని అద్భుతము అనుకోకుండా ఇతనేదో కనికట్టు చేస్తున్నాడు, ఇతను మంత్రజాలం చేస్తున్నాడు, ఇంద్రజాలం చేస్తున్నాడు అనుకుని ఆ రాజ్యంలో ఉన్న మాంత్రికులందరినీ కూడా అక్కడికి పిలిపిస్తారు. ఎందుకు? పోటీ పెడదాం, మోషేకి మాంత్రికులు పోటీ పెడదాము, మోషేని ఓడిద్దామన్న ఉద్దేశంతో చాలా మంది మాంత్రికులు వస్తారు. అక్కడ మోషేకి మాంత్రికులకి పోటీ పెడతారు వారి మంత్రజాలంలో, ఇంద్రజాల విద్యలో. మరి అక్కడ నుండి వచ్చినటువంటి పోటీ కోసం వచ్చిన మాంత్రికులందరూ కూడాను తన చేతిలో ఉన్న కర్రలను, తాళ్లను కింద పడేస్తారు. అవన్నీ కూడా చలించడం మొదలు పెడతాయి, కదలడం మొదలు పెడతాయి. అప్పుడు మూసా అలైహిస్సలాం, మోషే ప్రవక్త తన చేతిలో నుండి కర్రని కింద పడవేగానే అది అతి పెద్ద సర్పంలా మారిపోతుంది. అది చూసినటువంటి ఆ మాంత్రికులందరూ కూడాను వెంటనే అంటారు, ఇది మంత్రజాలము, ఇంద్రజాలము ఎంత మాత్రము కాజాలదు, ఇది తప్పకుండా దేవుని యొక్క అద్భుతమై ఉంటుందని చెప్పి అక్కడున్న మాంత్రికులందరూ కూడా అంటారు, మేము మోషే మరియు హారూన్ ఏ ప్రభు గురించి అయితే ప్రకటిస్తున్నారో ఆ ప్రభువుని మేము విశ్వసిస్తున్నాము, మేము నమ్ముకుంటున్నామని వెంటనే అక్కడ సాష్టాంగపడిపోతారు. ఏ ఉద్దేశంతో అయితే అల్లాహ్ యెహోవా మోషే ద్వారా, మూసా ప్రవక్త ద్వారా అద్భుతం చేయించారో ఆ అద్భుతం అక్కడ నెరవేరింది. వారందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. అదేవిధంగా ఖురాన్ గ్రంథంలో 54వ సూరా అల్ ఖమర్ ని చూసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసినటువంటి వేలాది అద్భుతాలలో ఒక అద్భుతం యొక్క ప్రస్తావన ఉంది అక్కడ. అదేమిటంటే మక్కా నగరంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ దేవుని గురించి సువార్త ప్రకటించేటప్పుడు దేవుడు ఒక్కడే, ఆయన్నే విశ్వసించండి, స్వర్గ నరకాలు ఉన్నాయి, నేను దేవుని యొక్క చిట్ట చివరి ప్రవక్తని ప్రచారం చేసేటప్పుడు అక్కడ నుండి ముస్లిమేతరులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగుతారు. ఏమని? ఒకవేళ నువ్వు నిజంగా దైవ ప్రవక్తవైతే నువ్వు ఒక అద్భుతాన్ని చేసి చూయించు. ఏం అద్భుతం అడుగుతారంటే, ఏదైతే చంద్రుడు పైన కనబడుతున్నాడో ఆ చంద్రుడిని 2 ముక్కలుగా చీల్చి చూయించు అని అడుగుతారు. అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ చంద్రుడి వైపుకి తన చూపుడు వేలుని సాగ చేస్తారు. ఆ చంద్రుడు నిలువుగా 2 ముక్కలుగా చీలిపోతుంది. ఈ అద్భుతం అక్కడ జరిగింది. దేవుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా చేయించినటువంటి ఈ
షక్కుల్ ఖమర్ అంటే చంద్రుడు 2 ముక్కలుగా చీలిపోవడం అనే ఈ అద్భుతం ద్వారా అనేక మంది విశ్వాసం దృఢపడటమే కాకుండా అనేక మంది ఇస్లాం ధర్మాన్ని, దేవుని ధర్మాన్ని స్వీకరించారు. మరి చెప్పాలంటే మనం నివాసం చేస్తున్న మన భారతదేశంలో, ఈ ఇండియాలో ఇస్లాం వ్యాపించింది అంటే ఆ చంద్రుడు 2 ముక్కలుగా చీలటం అనేది కూడా ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు. అది ఎలా అంటే, అదే సమయంలో, ఏ సమయంలో అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరంలో సువార్త ప్రకటిస్తున్నారు, దేవుని యొక్క మాటలు బోధిస్తున్నారు, ఆ సమయంలో భారతదేశంలో కేరళ అనే రాష్ట్రంలో ఒక రాజువారు పరిపాలన చేస్తున్నారు. ఆ రాజు చెరుమాన్ పెరుమాల్ అనే ఒక రాజు. వారు ఆ సమయంలో ఒక రాత్రి ఒక కల కంటారు. ఆ కల ఏమిటంటే విచిత్రమైన కల. ఎప్పుడూ వారు ఊహించిన విధంగా చంద్రుడు 2 ముక్కలుగా చీలిపోయేటువంటి ఒక సంఘటన కలలో చూస్తారు. తెల్లవారిన తర్వాత ఆ రాజువారు ప్రజల్ని తన రాజ్యంలో ప్రస్తావిస్తారు. నేను ఒక కళను చూశాను, ఈ కళ యొక్క అర్థం ఏమిటో నాకు ఎవరైతే చెప్తారా అని ప్రశ్నిస్తారు. అనేక మంది అనేక రకాలుగా కళ యొక్క అర్థాన్ని, ఈ కళ ఉద్దేశం ఇది, ఈ కళ ఉద్దేశం ఇదిని చెబుతూ ఉంటారు. కానీ ఆ రాజువారికి సంతృప్తి కలగదు. ఆ సమయంలో భారతదేశానికి మరియు అరబ్ దేశాలకి, సౌదీ అరేబియా దేశాలకి వ్యాపార నిమిత్తము రాకపోకలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు విని దేవుణ్ణి విశ్వసించుకున్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు కొంతమంది భారతదేశానికి సముద్ర మార్గంలో కేరళకి రావటం జరిగింది. వారి ముందు కూడా ఈ ప్రస్తావన వెళ్ళింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు అంటారు, ఆ కళ యొక్క అర్థం మాకు తెలుసు, మేము తెలియచేస్తాము అంటారు. అప్పుడు ఆ శిష్యుల్ని అక్కడ ఉన్నటువంటి రాజుగారు చెరుమాన్ పెరుమాల్ అనే రాజువారి దగ్గర తీసుకెళ్తారు. మరి వారికి ఈ కళ ఏదైతే మీరు చూశారో ఇది వాస్తవానికి జరిగింది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా అద్భుతం చేశారు, ఇది జరిగిన సంఘటనే దేవుడు మీకు కల్లో చూయించాడు అని. అప్పుడు ఎవరా ప్రవక్త ముహమ్మద్ వారు అని అడగడము, ప్రవక్త ముహమ్మద్ వారిని తెలుసుకోవడము, వారి సందేశం ఏమిటని అడగడము. ఆ తర్వాత వారిలో ఒక ఆలోచన కలుగుతుంది, నేను ఎట్లయినా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలవాలి అన్న ఆలోచన ఆ రాజు వారికి. అప్పుడు తన రాజ్య బాధ్యతలు ఒకరికి ఇక్కడ ఒప్పచెప్పేసి వారు అక్కడికి సౌదీ అరేబియా వెళ్ళటం జరుగుతుంది. సముద్ర మార్గంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చెరుమాన్ పెరుమాల్ అనే రాజు వారు కలిశారు, వారి సందేశం విన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతి మీదుగా అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్, నేను సాక్ష్యం చెప్తున్నాను ఒక్క అల్లాహ్ తప్ప ఇంకెవరు కూడా ఆరాధనకు అర్హులు లేరు, వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, మరియు నేను సాక్ష్యం చెప్తున్నాను మీరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేవుడు పంపిన చిట్ట చివరి ప్రవక్త అని విశ్వసించి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులుగా మారారు. చెరుమాన్ పెరుమాల్ అక్కడ రజియల్లాహు అన్హుగా మారడం జరిగింది. భారతదేశానికి చెందిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అక్కడే జీవితం గడుపుతారు రాజువారు. అక్కడ నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులైనటువంటి మాలిక్ బిన్ దినార్ అనే ఒక శిష్యుడికి ఒక లేఖ రాసి ఆ రాజువారు ఇక్కడ కేరళ పంపించడం జరుగుతుంది. కేరళ ఆ ఉత్తరాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరి అధికారంలో అయితే రాజ్యం ఉందో వారి సహాయంతో అదే కాలంలో కేరళలో ఉన్నటువంటి కొడంగలూర్ అనే ప్రాంతంలో వారి యొక్క పర్మిషన్తో మొట్టమొదటి మస్జిద్ నిర్మాణము కేరళలో జరిగింది. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మొట్టమొదటి మస్జిద్ భారతదేశంలో నిర్మించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించి ఉన్నప్పుడు నిర్మించబడినటువంటి మొట్టమొదటి మస్జిద్. ఈ మస్జిదే కాకుండా దీని తర్వాత దాదాపుగా 10 మస్జిద్ల వరకు అక్కడ నిర్మించడం జరిగింది. అదే సమయంలో ప్రవక్త ముహమ్మద్ వారు మక్కా పట్టణంలో సువార్త ప్రకటించే సమయంలో. అయితే ఈ మస్జిద్, ఏ మస్జిద్ అయితే మీరు చూస్తున్నారో నా చేతిలో, ఈ మస్జిద్ కి మొట్టమొదటి ఇమాంగా, మొట్టమొదటి హాజీగా, అక్కడ జుమ్మా ప్రసంగాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా సహాబీ అయినటువంటి మాలిక్ బిన్ దినార్ వారే అక్కడ సహాబీగా ఉండటం జరిగింది. ఇది క్లుప్తమైన పరిచయం. అంటే భారతదేశానికి ఇస్లాం వ్యాపించడం కోసము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా దేవుడు చేయించినటువంటి ఒక అద్భుతం కారణంలాగా అయింది అని చెప్తున్నాను నేను. అయితే నేను చెప్పే విషయము, దేవుడు తన ప్రవక్తల ద్వారా అద్భుతాలు చేయించి ఆ అద్భుతాల ద్వారా ప్రజలని ఆకర్షింపచేసి ఆ ప్రజలకి దేవుని సువార్తని ప్రకటించేసి ప్రజలని రక్షించడం దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఖురాన్ గ్రంథంలో 13వ సూర అర్రాద్ 38వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ అల్లా ఆజ్ఞ లేకుండా ఏ ప్రవక్త కూడాను తన సొంతంగా ఏ అద్భుతము కానీ, ఏ మహత్కార్యము కానీ, ఏ సూచక క్రియ కానీ చెయ్యలేడు. అంటే ఏ ప్రవక్తకి కూడాను ఆ శక్తి లేదు తన సొంతంగా ఒక అద్భుతాన్ని చూపించేది. దేవుడి ఆజ్ఞ మేరకే అద్భుతాలు ప్రవక్తలు చేశారు. అయితే సోదర మహాశయులారా, ఇక్కడ మనకు తెలిసే విషయం ఏమిటంటే రక్షకుడు ఎవరు అంటే స్పష్టంగా అర్థమవుతుంది. రక్షకుడు ఒక్కడే, ఆయన అల్లాహ్
బైబిల్ పరిభాషలో యెహోవా ఇంత స్పష్టంగా అర్థమవుతున్న తరుణంలో రక్షకుడు ఎవరు అని మళ్ళీ ఈ టాపిక్ ఎందుకు పెట్టారండి? దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు కదా. అంటే ఎక్కడైనా ఏదైనా ఒక విషయంపై చర్చ జరుగుతుంది అంటే దానికి తప్పకుండా ఏదో కారణం ఉండే ఉంటుంది. ఈరోజు మనం ఇక్కడ రక్షకుడు ఎవరు అని చర్చ పెట్టుకొని ఈ అంశంపై మాట్లాడుతున్నామంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటి అంటే, మనతో పాటు జీవితం గడుపుతున్నటువంటి, మనతో పాటు ఉన్నటువంటి మన క్రైస్తవ సోదరుని మనం ప్రశ్నించినట్లయితే రక్షకుడు ఎవరు అని వారు స్పష్టంగా ఓ సమాధానం చెప్తారు. అదేమిటి? రక్షకుడు యేసు రక్షకుడు, యేసు ఒక్కడే రక్షకుడు, యేసు మన అందరికీ రక్షకుడు అని వారు సమాధానం చెప్తూ ఉంటారు. అలా చెప్పడమే కాకుండా వారు బైబిల్లో నుంచి ఒక 2-3 వాక్యాలు కూడా చూపిస్తూ ఉంటారు. అదేమిటంటే, బైబిల్లో కొత్త నిబంధనలో మొదటి పుస్తకమైన నుండి మత్తయి సువార్తలో మొదటి అధ్యాయం నుండి 1వ అధ్యాయము 21వ వాక్యం చూసుకున్నట్లయితే, ఆమె ఒక కుమారుణ్ణి కనును, వారి ప్రజలను వారి పాపాల నుండి అతడే రక్షించును, కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. యేసు అను పదమునకు రక్షకుడు అని అర్థము. ఈ వాక్యము మన బైబిల్లో కనబడుతుంది. మరియు బైబిల్లో మరో వాక్యం క్రైస్తవ సోదరులు చూపించేది ఏమిటంటే, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 23వ వాక్యంలో చూసినట్లయితే, దేవుడు తన వాగ్దానము చొప్పున ఇజ్రాయేలీల కొరకు రక్షకుడైన యేసును పుట్టించెను. రక్షకుడైన యేసును ఇజ్రాయేలీల కొరకు పుట్టించెను. మరో వాక్యం కనబడుతుంది బైబిల్లో. అదే కాకుండా మరొక వాక్యం చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూసినట్లయితే, అక్కడ దావీదు పట్టణంలో నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని 3వ వాక్యం కనబడుతుంది. ఈ వాక్యాలు మన క్రైస్తవ సోదరులు ఈ వాక్యాలు చూపిస్తున్నారు. చుంచి యేసు ఒక్కడే రక్షకుడు, యేసు అందరికీ రక్షకుడు, యేసుని రక్షకుడు అని విశ్వసిస్తేనే నిత్య జీవం అంటే స్వర్గం లభిస్తుంది, యేసుని రక్షకుడు అని విశ్వసిస్తేనే నరకం నుండి రక్షించబడతారని క్రైస్తవ సోదరులు నమ్మడమే కాకుండా ప్రచారం కూడా చేస్తున్నారు. ఇది మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. అయితే మరి ఇక్కడ ప్రశ్న, రక్షకుడు ఎవరు? ఇంతవరకు ఖురాన్ మరియు బైబిల్లో చూసినట్లుగా అల్లా యెహోవా మాత్రమే రక్షకుడా, లేక యెహోవాతో పాటు యేసు కూడా రక్షకుడేనా? రక్షకులు ఇద్దరు ఉన్నారా? ఎవరిని రక్షకుడు అని నమ్మాలి? మనల్ని రక్షించేది ఎవరు అంటే, ఆ ప్రశ్నకి సమాధానము తిరిగి మన బైబిలే ఇస్తుంది. బైబిల్ గ్రంథంలో ఓబాద్య అనేటువంటి గ్రంథము 1వ అధ్యాయము 21వ వాక్యంలో చూసినట్లయితే, సీమోను కొండపై రక్షకులు పుట్టుదురు. సీమోను కొండపై రక్షకులు పుట్టుదురు అంటే ఒకళ్ళు కాదు, చాలా మంది రక్షకులు ఉన్నారు అని అర్థము. అంటే సోదరులారా, దేవుడు ప్రవక్తల యొక్క బోధ ద్వారా ప్రజల్ని రక్షిస్తున్నాడు. అంటే ప్రవక్తల యొక్క మాటలలో, ప్రవక్తల యొక్క బోధలో రక్షణ ఉంది. కాబట్టి ప్రవక్తలను కూడా రక్షకులు అని పిలవటం జరిగింది బైబిల్లో. ఎవరు? ప్రవక్తలైన రక్షకులు, పుట్టే రక్షకులు. ఉదాహరణకి అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 20 నుండి 25 వాక్యాలు చూసినట్లయితే, అక్కడ మోషే రక్షకుడు అని ఉంది. మోషే ద్వారా మోషే సహోదరులకు దేవుడు రక్షణను దయచేయుచున్నాడు. మోషే రక్షకుడు అని ఉంది. మరియు మనం చూసుకున్నట్లయితే నినెవే పట్టణ ప్రజలకు యోనా ప్రవక్త ద్వారా అంటే యూనుస్ అలైహిస్సలాం ద్వారా సువార్తను ప్రకటింపచేసి వారిని రక్షించడం జరిగింది. అంటే నినెవే పట్టణ ప్రజలకు యూనుస్ అలైహిస్సలాం రక్షకుడు. ఏ జాతి ప్రజలకు ఆ జాతి వద్దకు వచ్చిన ప్రవక్త రక్షకుడు అని అర్థం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే సోదర మహాశయులారా, ఇక్కడ రక్షకులు చాలా మంది కనబడుతున్నారు. ఉదాహరణకి మన సమాజంలో పోలీస్ వ్యవస్థను మనం చూస్తుంటాం. పోలీస్ వ్యవస్థ తెలుగు భాష చెప్పాలంటే రక్షక భటులు. పోలీసుని ఏమంటామండి? రక్షక భటులు అంటాం. రక్షక భటుల్లో అనేక స్థాయిలు ఉన్నాయి. కానిస్టేబుల్ రక్షక భటుడే, సబ్ ఇన్స్పెక్టర్ కూడా రక్షక భటుడే, సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా రక్షక భటుడే, అలా చూసుకుంటూ పోతే కమిషనర్ డీజీ దాకా రక్షక భటుడే. అయితే రక్షక భటులు వారి బాధ్యతల్లో, వారి యొక్క పరిధుల్లో తేడా ఉంది. అదే విధంగా ఇక్కడ ఉండే రక్షకుల్లో ఉదాహరణకి యేసు రక్షకుడు, యెహోవా కూడా రక్షకుడే. ఈ ఇద్దరిలో ఉన్న తేడా ఏమిటి అంటే క్రైస్తవులు వెంటనే సమాధానం చెప్పవచ్చు, పెద్ద తేడా ఏమీ లేదండి, యెహోవా రక్షకుడే, యేసు రక్షకుడు, ఆ రక్షకుడు ఈ రక్షకుడు ఒకడే, ఇద్దరు ఒకళ్ళే, ఒకే రక్షకుడు ఉన్నాడు, ఆయన యెహోవా ఆయన యేసు అని అంటుంటారు. కానీ మనం బైబిల్ని పరిశీలించి యేసు రక్షకుడికి
యెహోవా రక్షకుడు ఉన్న తేడా ఏమిటి, బైబిల్ ఏం బోధిస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 23వ వాక్యంలో దేవుడు యేసును పుట్టించెను అని ఉంది. అంటే యెహోవా ఎవరు? పుట్టించేటటువంటి రక్షకుడు. యేసు పుట్టేటటువంటి రక్షకుడు. ఇది తేడా. యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ యేసు వారు అంటున్నారు, నా అంతటా నేను రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయన నన్ను పంపెను. యెహోవా ఎవరు? పంపినటువంటి రక్షకుడు. యేసు ఎవరు? వచ్చినటువంటి రక్షకుడు. ఇది ఇద్దరిలో ఉన్న తేడా. మరియు యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ యేసు వారు అంటున్నారు, జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను ఆయన మూలముగా జీవించుచున్నాను. యెహోవా ఎవరు? స్వతహాగా జీవము గలవాడు. యేసు ఎవరు? తండ్రి మూలముగా జీవించేటటువంటి వాడు. స్వతహాగా జీవము గలవాడు కాదు యేసు. మరియు మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వాక్యంలో యేసు వారు చెప్తున్నారు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. యేసు వారు ఏదైతే మాట్లాడుతున్నారో బోధిస్తున్నారో అది నాది కాదు, నన్ను పంపినటువంటి దేవుడిది. దేవుని సొంత సువార్త. దేవుడు ప్రవక్తలందరి ద్వారా సువార్త ప్రకటింపచేశారు, యేసు ద్వారా కూడా సువార్త ప్రకటింపచేస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వాక్యంలో యేసు వారు ఈ విధంగా అంటున్నారు, నేను ఏమి అనవలెనో, నేను ఏమి మాట్లాడవలెనో నన్ను పంపినటువంటి తండ్రే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన ఎవరు? ఆజ్ఞాపించేటటువంటి రక్షకుడు యెహోవా. ఈయన ఆజ్ఞను శిరసావహించి ఆజ్ఞని పాలించేటటువంటి రక్షకుడు యేసు. ఇది యేసు రక్షకుడికి యెహోవా రక్షకుడికి ఉన్న తేడా. మరియు యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసు వారు అన్నారు, నా అంతటా నేను ఏమీ చేయలేను, నా అంతటా నేను ఏమీ చేయలేదని యేసు వారే స్టేట్మెంట్ ఇస్తున్నారు. యెహోవా ఎవరు? సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగల సామర్థ్యం ఉన్నవాడు యెహోవా రక్షకుడు. యేసు వారు తనంతటా తాను ఏమీ చేయలేను అంటున్నటువంటి రక్షకుడు యేసు. మరియు మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వాక్యాన్ని మరియు మార్కు సువార్త 13వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ ప్రళయ దినం యొక్క ప్రస్తావన ఉంది. ఏమిటది? ప్రళయ దినము. దాని గురించి యేసు వారు అంటున్నారు, ఆ దినము గురించి, ఆ ఘడియ గురించి తండ్రికే తప్ప, అంటే దేవునికే తప్ప మనుష్యులకైనను ఆకాశంలో ఉన్న దూతలకైనను కుమారుడికైనను తెలియదు. అంటే సమస్త అగోచర జ్ఞానం కలిగి ఉన్న రక్షకుడు యెహోవా. ఆ దినం ఎప్పుడు వస్తుంది, ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందో తెలియనటువంటి రక్షకుడు యేసు వారు. ఇది వారి యొక్క జ్ఞానంలో ఉన్నటువంటి తేడా. ఉదాహరణకి మార్కు సువార్త 11వ అధ్యాయము 12, 13, 14 వాక్యాలు చూస్తే అక్కడ ఒక సంఘటన ఉంటుంది. అదేమిటంటే యేసు వారికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. యేసు వారికి బాగా ఆకలి వేసేటప్పుడు దూరంగా ఒక అంజూరపు చెట్టు కనబడుతుంది. బహుశా ఆ దూరంగా ఉన్న అంజూరపు చెట్టుకి పండ్లు ఉన్నాయేమో, అంజూరపు పళ్ళు వెళ్ళి తిందామున్న ఆశతో దూరంగా ఉన్న యేసువారు చెట్టుకు దగ్గరగా నడుచుకుంటూ వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెట్టు చూసే దానికి ఆకులే తప్ప పళ్ళు ఏమీ ఉండవు. అది అంజూరపు పళ్ళు కాసేటువంటి కాలమే కాదు. అది చూసిన యేసువారి కోపం వచ్చేస్తుంది. ఆ చెట్టుని శపిస్తారు. అంటే అక్కడ అంజూరపు పళ్ళు ఏ కాలంలో కాస్తాయో, దూరంగా ఉన్న అంజూరపు చెట్టుకి పండ్లు ఉన్నాయో లేవో అన్న విషయము యేసువారికి తెలియదు అన్న విషయం మనకి అక్కడ కనబడుతుంది. కానీ యెహోవా ఎలాంటి వాడు? సమస్త జ్ఞానము ఉన్నటువంటి వాడు, అంజూరపు చెట్టుని పుట్టించినటువంటి వాడు, దానికి పళ్ళు ఏ కాలంలో కాయాలన్నది నిర్ణయించిన రక్షకుడు యెహోవా. ఇది యేసుకి యెహోవాకి మధ్య ఉన్న తేడా మనకు కనబడుతుంది. మరియు సోదర మహాశయులారా, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 20వ అధ్యాయము 20, 21, 22, 23 వాక్యాలు చూసినట్లయితే అక్కడ మనకి మరొక సంఘటన కనబడుతుంది. అదేమిటి అంటే జబదయి కుమారుల తల్లి యేసు వద్దకు వస్తుంది. తన 2 కుమారుల్ని తీసుకుని వచ్చి యేసువారితో ఉంటుంది, నీవు నీ పరలోకంలో నీ రాజ్యంలో నా 2 కుమారులలో ఒక కుమారుణ్ణి నీ కుడి పార్శ్వమున, నీ కుడి వైపున, మరొక కుమారుణ్ణి నీ ఎడమ వైపున కూర్చొనబెట్ట సెలవిమ్మని యేసువారి ప్రాధేయపడుతుంది, అడుగుతుంది ఆ స్త్రీ. దానికి సమాధానంగా యేసువారు సమాధానం చెప్తున్నారు, ఆ పరలోక రాజ్యంలో నా కుడివైపు అయినను నా ఎడమ వైపు అయినను ఎవరు కూర్చోవాలి అన్నది అది నా వశములో లేదు.
ఆ స్థానాలు దేవుడు ఎవరికైతే సిద్ధపరచబడతాయో దేవుడి చేత వారికే లభిస్తాయని యేసువారు సమాధానం చెప్తారు. అంటే పరలోక రాజ్యంలో యేసువారు కుడివైపున కానీ ఎడం వైపున కానీ ఎవరు కూర్చోవాలి, ఆ స్థానాలు ఎవరు నిర్ణయించాలి ఎవరి కోసము అన్నది యేసు ఆధీనంలో లేదని యేసువారే చెప్తున్నారు. సమస్త అధికారాలు ఉన్నటువంటి రక్షకుడు యెహోవా. ఈ విషయం మనకి ఈ వాక్యం వెలుగులో అర్థమవుతుంది. అదేవిధంగా యేసువారు చెప్తున్నారు యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వాక్యంలో, తండ్రి నాకంటే గొప్పవాడు. బైబిల్ పరిభాషలో దేవుడిని సృష్టికర్తని తండ్రి అనడం జరుగుతుంది. తండ్రి అంటే సృష్టికర్త అని. యేసువారు అంటున్నారు నా తండ్రి నాకంటే గొప్పవాడు. యెహోవా ఎవరండి? గొప్పవాడైన రక్షకుడు. యేసు ఎవరు? యెహోవా కన్నా తక్కువ వాడైనటువంటి రక్షకుడు అని అర్థమవుతుంది. మరియు యేసువారు చెప్తున్నారు మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వాక్యంలో, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయుడైన ప్రభు. ఎవరి దేవుడు? మీ దేవుడా? కాదు, మన దేవుడు అంటున్నారు యేసువారు. అంటే యేసువారు కూడా దేవుడే. మరియు యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వాక్యంలో యేసువారు అన్నారు నా దేవుడును మీ దేవుడును. యేసువారి కూడా దేవుడే. అంటే యెహోవా ఎవరు? దేవుడైన రక్షకుడు. యేసు ఎవరు? దేవుని దాసుడైన రక్షకుడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ యేసు పెందలెక్కడనే నిద్రలేచి తెల్లవారుడుకు చాలా సమయం ఉండగానే ఇంటి నుండి దూరంగా వెళ్లి దేవుణ్ణి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేసేటటువంటి రక్షకుడు యేసు. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యంలో ఆ దినములలో యేసు దేవుణ్ణి ప్రార్థన చేయడం కోసము కొండకు వెళ్లి అక్కడ రాత్రి గడిపేవారు. రాత్రి మొత్తం నిద్రపోకుండా యేసు దేవుడికి ప్రార్థన చేసేవారు. యెహోవా ఎవరు? ప్రార్థించబడేటటువంటి రక్షకుడు. యేసు ప్రార్థించేటటువంటి రక్షకుడు. ఇది యెహోవా రక్షకుడికి యేసు రక్షకుడికి ఉన్నటువంటి తేడా. మరియు యేసువారు చెప్తున్నారు యేసువారి గురించి యోహాను సువార్త 11వ అధ్యాయము 33 నుండి 41 వాక్యాలు చూసినట్లయితే అక్కడ యేసువారు కలవరపడుతూ ఆత్మలో మూలుగుచూ లాజరు, చనిపోయినటువంటి లాజరు విషయమై కన్నీటి ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది. యేసువారు కన్నీటి ప్రార్థన చేసేటటువంటి రక్షకుడు. యేసు చేసే కన్నీటి ప్రార్థనని వినేటటువంటి రక్షకుడు యెహోవా రక్షకుడు. మరియు యోహాను సువార్త 11వ అధ్యాయము 41, 42 వాక్యాలు చూసినట్లయితే అక్కడ ఉంటుంది యేసువారు కనులు పైకెత్తి అంటున్నారు, నీవు అంటే దేవుడితో అంటున్నారు, నీవు నా మనవి వినినందుకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. యేసు ఎవరు? మనవి చేసుకునే రక్షకుడు. యెహోవా మనవి వినేటటువంటి రక్షకుడు. యేసు కృతజ్ఞతలు తెలుపుకునే రక్షకుడు. దేవుడు కృతజ్ఞతలకి అర్హుడు. యెహోవా రక్షకుడు. ఈయన స్తుతులు చెల్లించేటటువంటి రక్షకుడు. యేసు స్తుతులందుకునే రక్షకుడు యెహోవా. ఇది మనకి యేసు రక్షకుడికి యెహోవా రక్షకుడు నుండి తేడా మనకు కనబడుతుంది. మరియు చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 22వ వాక్యం ప్రకారముగా యేసు చేసిన అద్భుతాలన్నీ కూడాను దేవుడే చేయించాడు అని మనకు అర్థమవుతుంది. యెహోవా అద్భుతాలు చేయించేటటువంటి దేవుడు. యేసు అద్భుతాలు దేవుని ద్వారా చేసేటటువంటి రక్షకుడు యేసువారు. మరియు యేసువారు ఎలాంటి రక్షకుడు, యెహోవా ఎలాంటి రక్షకుడు, ఇది మనం చూసినట్లయితే యేసువారు ఏదైతే అధికారాలు కలిగి ఉన్నారో ఆ అధికారాల గురించి యోహాను సువార్త 5వ అధ్యాయము 26, 27 వాక్యాల్లో చూస్తుంది. యేసు కలిగి ఉన్న అధికారాలన్నీ కూడాను దేవుని చేత పొందినటువంటి అధికారాలే, సొంత అధికారాలు కావు. యెహోవా సొంత అధికారాలు ఉన్నటువంటి, సర్వాధికారాలు ఉన్నటువంటి రక్షకుడు యెహోవా. దేవునిచే అధికారాలు పొందినటువంటి రక్షకుడు యేసు అని మనకి కనబడుతుంది. మరియు చూసుకున్నట్లయితే యేసు ఎలాంటి రక్షకుడు అంటే నన్ను రక్షించు అని యెహోవాని ప్రార్థించేటటువంటి రక్షకుడు యేసు. ఉదాహరణకి యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వాక్యాన్ని చూస్తున్నట్లయితే అక్కడ యేసు అన్నారు, ఫాదర్ సేవ్ మీ ఫ్రమ్ దిస్ అవర్. నా తండ్రి నన్ను ఈ గడియ నుండి రక్షించుము. సేవ్ మీ, రక్షించుము అని ప్రార్థిస్తున్నారు. నన్ను రక్షించు అని యేసువారు యెహోవాకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యంలో చూసినట్లయితే మహారోధముతోను కన్నీటితోను తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగి ఉన్నందున రక్షించబడ్డాడు.
తన్ను మరణం నుండి రక్షించుము అని ప్రార్థన చేసిన రక్షకుడు యేసు రక్షించినటువంటి రక్షకుడు యెహోవా అని కనబడుతుంది. 22వ కీర్తన 19 నుండి 22 వాక్యాలు చూసినట్లయితే అక్కడ యేసువారికి సంబంధించిన కొన్ని లేఖనాలు కనబడుతుంటాయి. అవి ఏమిటంటే యేసువారి గురించి అక్కడ ఉంటుంది, వారు నా వస్త్రములు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు వారు చీట్లు వేయుచున్నారు. యెహోవా నాకు దూరముగా ఉండుకుము, నా బలమా నాకు త్వరపడి సహాయము చేయుము, సహాయము చేయుము అని సహాయం కోసం అర్థించే రక్షకుడు యేసు, సహాయం చేసే రక్షకుడు యెహోవా. మరి అక్కడ ఆ లేఖనం ఏ విధంగా ఉంటుందంటే, ఖడ్గము బలము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము, సింహపు నోటి నుండి నన్ను రక్షింపుము అని ప్రార్థిస్తున్నారు యేసువారు. మరి గురుపోతుల కొమ్ముల నుండి ఆయనను రక్షించి దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు. రక్షించే వాడు యెహోవా. యేసువారు బైబిల్లో ఉన్న ప్రకారముగా ఏలీ ఏలీ లామా సబక్తాని, ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని పిలుస్తున్నారు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచేశావు అని పిలిచేటువంటి రక్షకుడు యేసు. ఆయన రక్షించేవాడు, పిలిచే వాడి పిలుపుని వినేటటువంటి రక్షకుడు యెహోవా. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యెహోవా ఎలాంటి రక్షకుడు అంటే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూసినట్లయితే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని ప్రకటించే రక్షకుడు యెహోవా అంటే అల్లాహ్. నేను తప్ప నాలాంటి రక్షకుడు మరొకడు లేడు. యెహోవా లాంటి రక్షకుడు మరొకడు లేడు. యేసు పుట్టిన రక్షకుడు, అనేక మంది రక్షకులు పుడతారు అని ఓబాద్య 1వ అధ్యాయం 21వ వాక్యంలో మనం చూసాము. అయితే ఈ వాక్యాల వెలుగులో యెహోవా ఒకడే, అల్లాహ్ ఒకడే రక్షకుడు అని, ఆయన లాంటి రక్షకుడు మరొకడు లేడు అన్న విషయము మనకు ఒక విషయం తెలిసింది. నా ప్రసంగంలో 2 భాగాలలో మొదటి భాగము రక్షకుడు ఎవరు అన్నదానికి స్పష్టంగా మనం సమాధానం చూసాం. రెండో విషయం, ఆ యెహోవా ఎలా రక్షిస్తాడు, రక్షణ ఎలా పొందాలి అంటే తక్కువ వెంటనే మన క్రైస్తవ సోదరులు సమాధానం చెప్తారు, రక్షకుడు ఒకడేనండి, యెహోవాయేనండి, మీరు చెప్పింది కరెక్టే, కానీ చూడండి, కానీ ఎవరైతే యేసు మా పాపాల కోసము శిలువపై చనిపోయాడు అని నమ్ముకుంటాడో వాడిని మాత్రమే యెహోవా రక్షిస్తాడు. అంటే యేసు శిలువ మరణం పొందాడు మా పాపాల కోసం అని మీరు నమ్ముకుంటే యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడు, లేకపోతే రక్షించాడు. అంటే యేసుని మీరు నమ్ముకోవాలి, యేసు మా పాపాల కోసం శిలువ మరణం పొందాడు అని క్రైస్తవులు సమాధానం చెప్తారు. అసలు వాస్తవానికి రక్షణ ఎలా లభిస్తుంది? యెహోవా ఎవరిని రక్షిస్తాడు? యేసు మా పాపాల కోసం శిలువపై చనిపోయాడు అని నమ్మేవారిని యెహోవా రక్షిస్తాడా? లేక యేసు బోధించిన బోధనలు విని, యేసు ఇచ్చిన సువార్త విని, యేసు మాటలు విని ఆ మాటల ప్రకారముగా జీవితం గడిపిన వారిని యెహోవా రక్షిస్తాడా? ఎలా రక్షిస్తాడు యెహోవా? యేసు మాట ప్రకారముగా జీవితం గడిపిన వారిని యెహోవా రక్షిస్తాడా? యేసు మా పాపాల కోసం చనిపోయాడు అని నమ్ముకుంటే రక్షిస్తాడా యెహోవా? ఇక రండి, మనం బైబిల్ ఏం మెసేజ్ ఇస్తుందో మనం చూద్దాం. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16 వాక్యాలు మనం చూసినట్లయితే, సువార్తను నమ్మి మారు మనసు పొందినవాడు రక్షించబడును, నమ్మనటువంటి వాడు శిక్షించబడును. ఎవరు రక్షించబడతారు? సువార్తను నమ్మాలి. యేసు ఏదైతే సువార్త ప్రకటించారో సువార్తను నమ్మాలి, మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. అంటే యేసు మాటల ప్రకారముగా మనం మారిపోవాలి, అప్పుడు రక్షించబడతాము, లేకపోతే శిక్షించబడతాము. ఇక్కడ శిలువ ప్రస్తావన లేదే. మరియు మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పుచు యేసు దేవుని సువార్తను ప్రకటించుకుంటూ గలిలయలోనికి వచ్చెను. యేసు వారు తిరుగుతున్నారు ప్రచారం చేసుకుంటూ. ఏమిటా ప్రచారము? మారు మనసు పొంది దేవుని సువార్తను నమ్ముడి, నా సువార్త నమ్మండి. యేసు ఇచ్చిన సువార్త ఏమిటి? యేసు ఇచ్చిన సువార్త ఏమిటి? నేను శిలువపై చనిపోతాను, దాన్ని మీరు నమ్ముకోండి, అప్పుడు రక్షించబడతారని సువార్త చెప్పారా? యేసు ఇచ్చిన సువార్త ఏమిటి? యేసు ఇచ్చిన సువార్త యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూసినట్లయితే యేసు వారు అన్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, స్వర్గం పొందినవాడు. అలాంటి వాడు
తీర్పులోనికి రాకుండా మరణము నుండి, అంటే నిత్య మరణము, నరకం నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట విన్నవాడికి రక్షణ అని యేసువారు చెప్తున్నారు. ఇది యేసువారు ఇచ్చినటువంటి మాట. మరి నా మాట విన్న పంపినవాడిని నమ్ముకోవాలి. పంపినవాడిని ఏమని నమ్మాలి? యెహోవాని ఏమని నమ్మాలి అంటే యేసువారు చెప్తున్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యంలో, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడైన ప్రభువు. ఆ యెహోవాని అద్వితీయుడు అని నమ్మాలి. అద్వితీయుడు అన్న పదం ఏమిటి? నా అభిప్రాయం ప్రకారముగా క్రైస్తవ సోదరులు చాలా ఎక్కువగా అపోహకి గురి అయినటువంటి పదం ఏదైనా ఉందంటే అది అద్వితీయుడు అన్న పదం. ఈ పదాన్ని మన క్రైస్తవ సోదరులు ఖచ్చితంగా అర్థం చేసుకోలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అద్వితీయుడు అన్న పదానికి అర్థం ఏమిటి అని నేను చాలా మంది క్రైస్తవులను అడిగాను. రకరకాల సమాధానాలు నేను విన్నాను వారి ద్వారా. కొందరైతే అద్వితీయుడు అంటే దైవత్వం కలవాడని చెప్పేవారు కూడా ఉన్నారు. కాదు సోదరులారా, అద్వితీయుడు అంటే ఏమిటి? ద్విత్వము అంటే రెండు, అద్వితీయము అంటే రెండు కానివాడు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండు కానటువంటి వాడు ఒక్కడే అని నమ్మాలి. అంటే మూడనా? కానే కాదు. దేవుడు త్రిత్వము, త్రియేకమైన దేవుడు అని నమ్మడం కాదు. దేవుడు రెండు కానటువంటి వాడు ఒక్కడే అని నమ్మాలి. ఇది యేసువారి బోధ. ఈ మాట యేసు నోట విని ఒక శాస్త్రి అంటున్నాడు, బోధకుడా, ఆయన ఒక్కడేననియు ఆయన తప్ప మరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే అని ఒక శాస్త్రి యేసువారికి సమాధానానికి బదులు చెప్పినప్పుడు ఆ శాస్త్రితో యేసువారు అంటున్నారు, నువ్వు ఏదైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నావో దీని కారణంగా నువ్వు నిత్య జీవానికి బహు దూరముగా లేవు, నువ్వు చనిపోతే స్వర్గంలోకి వెళ్తావని చెప్తున్నారు. ఏ విశ్వాసంతో? దేవుడు ఒక్కడే, ఆయన రెండు కానివాడు ఒక్కడే నమ్ముకోవడం వల్ల ఇది నిత్య జీవానికి మార్గం అని యేసువారు చెప్తున్నారు. ఉదాహరణకి లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుండి 28 వాక్యాలు మనం చూసినట్లయితే యేసువారి దగ్గరికి ఒక శాస్త్రి వస్తారు. వచ్చి అడుగుతున్నారు, నిత్య జీవానికి వారసుడుకు నేనేమి చెయ్యాలి, రక్షణ పొందాలంటే నేనేమి చెయ్యాలి అని అడుగుతున్నారు. అప్పుడు యేసువారు అంటున్నారు, నువ్వు ధర్మశాస్త్రం చదవడం లేదా? అక్కడ ఏమి రాయబడి ఉన్నది అన్నారు. ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉందో ఆ వ్యక్తి జవాబు చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే అద్వితీయుడు, ఆయన్ని మాత్రమే ప్రేమించాలి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో అని ఉంది. అంటే అలాగూ చేయము అంటే ఆజ్ఞ ప్రకారంగా జీవితం గడుము, జీవించదవు అన్నారు. నువ్వు నిత్య జీవాన్ని పొందాలంటే, రక్షణ పొందాలంటే ఆజ్ఞకి కట్టుబడి ఉండన్నారు. కానీ శిలువ ప్రస్తావన అక్కడ తీసుకుని రాలేదు. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వాక్యం నుండి చూసుకున్నా కానీ, మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వాక్యం నుండి చూస్తున్నా కానీ అక్కడ యేసువారి దగ్గరకు అధికారి వచ్చి, నేను స్వర్గాన్ని పొందాలంటే ఏమి చేయాలి, నేను నిత్య జీవాన్ని పొందాలంటే ఏమి చేయాలి, నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలని యేసువారు అడుగుతుంటే యేసువారు సమాధానం ఏం చెప్పారు? శిలువ గురించి, మరణం గురించి చెప్పారా? లేదే, ఒకే విషయం చెప్పారు, ఆజ్ఞలు గైకొనుము అన్నారు. బైబిల్లో రక్షణ పొందిన వారు అనేక మంది ఉన్నారు. ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్తాను. ఆ ప్రస్తావన బైబిల్లో లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వాక్యాలు ఉంటుంది. అది ఎవరి ప్రస్తావన అంటే జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ప్రస్తావన. జక్కయ్య ఎవరు? ఆ ప్రస్తావన ఏంటో నేను మీకు వివరంగా చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యేసువారు అక్కడ సందేశం ఇచ్చుకుంటూ ఒక పట్టణం నుండి వేరే పట్టణానికి వెళ్తున్నారు. అలా యెరికో అనే పట్టణానికి చేరుకుంటారు యేసువారు. యెరికో అనే పట్టణానికి చేరుకోగానే యెరికో పట్టణంలో ఉన్న వారందరూ కూడా యేసు ఎవరో, ఇంతకాలం యేసు గురించి విన్నాము, ఎప్పుడు చూడలేదు, ఒకసారి చూద్దామని అందరూ గుంపులు గుంపులుగా వస్తుంటారు. అలాగే ఆ ఊర్లో నుండి జక్కయ్య అనేటువంటి సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు అయినటువంటి ఒక జక్కయ్య, చాలా పొట్టివాడు, ఆ పొట్టివాడు కూడా వస్తాడు అక్కడికి. ఆ గుంపు మధ్యలో యేసువారు ఉంటారు. యేసువారు ఆయన కనబడడం లేదు, పొట్టివాడు కదా వెనకున్నాడు. ఏం చేయాలి? పక్కన ఒక మేడి చెట్టు ఉంటుంది, మేడి చెట్టు ఎక్కి పైన కూర్చొని చూస్తున్నాడు యేసువారిని. యేసువారు అక్కడికి వచ్చి కన్నులు పైకెత్తి పైన ఉన్న జక్కయ్యను చూసి ఆ జక్కయ్యతో యేసువారు అంటున్నారు, ఏమంటున్నారు? జక్కయ్య, త్వరగా కిందికి దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. ఈ రోజు రాత్రి నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, ఉంటాను, నువ్వు తొందరగా కిందికి దిగిరా అనగానే జక్కయ్య వెంటనే కిందికి దిగి వచ్చేస్తాడు. ఆ జక్కయ్య పొట్టివాడని ఆ జక్కయ్యతో పాటు యేసువారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ ఉన్న జనసమూహం అందరూ ఏమనుకుంటారు, ఇదేమిటి, జక్కయ్య అనేటువంటి ఈ పాపి ఇంట్లో అతను పాపాలు చేసేవాడు, ప్రజల్ని మోసం చేసేవాడు, ద్రోహం చేసేవాడు, ఇలాంటి జక్కయ్య ఇంటికి యేసువారు వెళ్తున్నారు ఏంటి, ఉండడం కోసము, బస చేయడం కోసము అని అందరూ కూడా గునుగుకుంటూ సనుగుకుంటూ ఉంటారు అక్కడ. మరి యేసు జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళగానే జక్కయ్య యేసుని చూసి మారు మనసు పొందుతాడు, యేసు సువార్త నమ్ముకుంటాడు.
ఆ యేసుతో అంటారు, ప్రభువా యేసు, నేను నా ఆస్తిలో సగభాగము నేను పేదవారికి ఇచ్చివేయుచున్నాను. చూడండి మార్పు ఎలా వచ్చింది జక్కయ్యలో. ఇంతకుముందు మోసం చేసే డబ్బు సంపాదించేవాడు, ఇప్పుడు మారిపోయాడు. ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగభాగం పేదవారికి ఇచ్చివేయుచున్నాను. యేసు చెప్తున్నాడు జక్కయ్య, మరియు నేను ఎవరెవరి దగ్గర అయితే మోసం చేసి ఏదేదైతే సంపాదించానో వారికి దానికి 4 అంతలు ఇచ్చివేస్తున్నాను అని మారు మనసు పొందేశాడు, మంచివాడిగా మారాడు. అప్పుడు ఆ జక్కయ్యతో పుట్టివాడని జక్కతో యేసువారు అంటున్నారు, ఏమంటున్నారు? ఇతను కూడా అబ్రహము కుమారుడే. అంటే అబ్రహము నిజమైన మార్గంలో ఉన్నాడు, ఆ మార్గంలో ఇతను వచ్చాడు. ఈ నేడు ఇతనికి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతను రక్షించబడి ఉన్నాడు అని యేసువారు అంటున్నారు. నశించిన దానిని వెతికి దానిని రక్షించడం కోసం నేను ఇచ్చి ఉన్నాను. ఆ ఊర్లో నశించిన వాడు జక్కయ్య, ఆయన్ని వెతికారు, ఆ ఇంటికి వచ్చారు, ఆయన్ని రక్షించారు. ఎలా? అక్కడ శిలువ మరణం అన్న ప్రస్తావన వచ్చిందా? రాలేదే. మారు మనసు పొందారు, రక్షణ పొందారు. ఈ ప్రస్తావన మనకు అక్కడ కనబడుతుంది. అయితే అందుకే సువార్త నమ్మడం ద్వారా నిత్య జీవం కాబట్టే యేసువారు చెప్తున్నారు. అసలు యేసువారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటి అంటే, ఈ సువార్త ప్రకటించడం కోసమే, దేవుడి మాటలు ప్రజలకు బోధించడం కోసమే వచ్చారు అంటే క్రైస్తవులు అంటారు, లేదు లేదు లేదు, అసలు యేసు ఈ భూమి మీదకి వచ్చిందే శిలువ మరణం పొందడం కోసం అండి. శిలువ మీద చనిపోవడం కోసం యేసువారు ఈ భూమి మీదకి వచ్చింది. మీరు అలా అంటారేంటి అంటారు చాలా మంది క్రైస్తవ సోదరులు. ఎందుకంటే ఇలా అంటున్నాను, నాతో చాలా మంది క్రైస్తవ సోదరులు నాతో అని ఉన్నారు. కానీ యేసువారు ఏమంటున్నారు చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వాక్యాన్ని చూసినట్లయితే యేసువారు అంటున్నారు, నేను ఇతర పట్టణములలో దేవుని సువార్త ప్రకటింపవలనని ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని. యేసు పంపబడ్డాడు, ఎవరిచే? దేవుడిచే. ఎందుకు పంపబడ్డాడు? ఇందు నిమిత్తమే, ఈ కారణం కోసమే. ఏమిటా కారణము? సువార్త ప్రకటింపవలనని. నేను శిలువపై చనిపోవాలనే పంపబడ్డాను అనలేదు, నేను శిలువపై చనిపోవడం అనట్లేదు, నేను సువార్త ప్రకటించడం కోసము ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను అన్నారు. మరియు యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వాక్యంలో చూసినట్లయితే యేసువారు అన్నారు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. యేసువారు ఎందుకు పుట్టారు? యేసువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? శిలువ మరణం కోసం అంటున్నారా? ఏమంటున్నారు యేసువారు? నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఏ సత్యం గురించి సాక్ష్యం చెప్తున్నారు? ఏమిటా సత్యం? యేసువారు చెప్పింది చూడండి. యేసువారి సత్యం ఏమిటి అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుండి 14 వాక్యాలు చూసినట్లయితే యేసువారు అంటున్నారు తన శిష్యులతో, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళనదే ఆ ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి ఆ ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆ ఆదరణకర్త వచ్చి మిమ్మును పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. నేను మీకు చెప్పవలసిన విషయాలు అనేకము ఉన్నాయి, కానీ మీరు వాటిని ఇప్పుడు విని సహించలేరు. కానీ నా తర్వాత వచ్చు ఆ ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తాను ఏమీ బోధించకుండా వేటినైతే వింటాడో అదే బోధిస్తాడు, మరియు సంభవించబోయే సంగతుల గురించి మీకు వివరిస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకుని చెబుతాడు, కాబట్టి నన్ను మహిమపరుస్తాడు అని యేసువారు ఒక సత్యం చెప్తున్నారు. ఏమిటా సత్యము? యేసువారు ఏదో చెప్తున్నారు, నా తర్వాత ఎవరో వస్తారు, అదే సత్యం అంటున్నారు. ఏమిటది అంటే, ఆ ఎవరో కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా తర్వాత రాబోతున్నారు అన్న సత్యాన్ని యేసువారు ప్రకటిస్తున్నారు. యేసువారు తన గురించి తాను చెప్పుకున్నారు, నేనే మార్గము సత్యము జీవము అన్నారు, నేను సత్యము అన్నారు. ఆయన ఎవరంట? ఆయన సర్వసత్యము, ఆయన సర్వసత్యమైన వాడు వస్తున్నాడు అని చెప్పారు. మరి ఆయన ఎవరంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కానీ ఈ వాక్యాలు విని ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కాదండి, మీరు పొరపాటు పడుతున్నారు, ఇది పరిశుద్ధాత్మ గురించి అంటారు కొంతమంది క్రైస్తవ సోదరులు. రండి సోదర మహాశయులారా, అసలు వాస్తవానికి ఈ వాక్యాలు యేసువారు చెప్తుంది ఎవరి గురించి? పరిశుద్ధాత్మ వస్తుందని చెప్తున్నారా, లేక నా తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తారని చెప్తున్నారా? దీనికి ముఖ్యంగా ఒక 4 విషయాలు మనం చూస్తే అది పరిశుద్ధాత్మ గురించో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించో మనకు అర్థమవుతుంది. ఆ 4 విషయాలు ఉదాహరణ చూసుకున్నట్లయితే, మొదటి విషయము పరిశుద్ధాత్మ అని క్రైస్తవులు అంటున్నారు. పరిశుద్ధాత్మ అంటే ఏమిటండి? ఒక శక్తి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటే ఒక వ్యక్తి. అంటే యేసువారు బోధిస్తుంది ఒక వ్యక్తి గురించా లేక శక్తి గురించా? శక్తి గురించి బోధించినట్లయితే ఎలా ఉండాలి? ఉదాహరణకి
లూకాసు వార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఉన్నాడు కాదు, ఉన్నది. ఇంగ్లీష్ లో చూడంటే ఇట్ అని వాడటం జరిగింది. ఇట్ ఉన్నది. కానీ ఇక్కడ యేసువారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? ఆయన రాడు, ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు బోధిస్తాడు. ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు. వస్తుంది, చెప్తుంది, రాదు అనట్లేదు. వస్తాడు, బోధిస్తాడు. ఒక వ్యక్తి గురించి బోధిస్తున్నారు. మొదటి విషయం. రెండో విషయం ఏమిటి? అక్కడ యేసువారు చెప్తున్నారు, నేను వెళ్ళనదే ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి పంపిస్తాను అన్నారు. కానీ ఇక్కడ కండిషన్ ఏమిటి? ఆ వచ్చే ఆదరణకర్త యేసు వెళ్ళకపోతే రాకూడదు, యేసు వెళ్ళి పంపిస్తేనే రావాలి. అది పరిశుద్ధాత్మ గురించి అయితే పరిశుద్ధాత్మ యేసువారు భూమి మీద ఉన్నప్పుడే పైకి పోకముందే కిందికి వచ్చింది కదా. ఉదాహరణకి యోహాను సువార్త 1:32 చూసుకున్నట్లయితే అక్కడ యేసువారు యోహాను చేతుల మీదుగా బాప్తిజం పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు ఆకాశం మీద నుంచి పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చి ఆయన మీద వాలింది. పరిశుద్ధాత్మ వచ్చింది. కానీ యేసువారు ఇక్కడ ఏమంటున్నారు? నేను వెళ్ళనదే రాడు, నేను వెళ్ళి పంపిస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు వచ్చారు? యేసువారు వెళ్ళిన తర్వాతే వచ్చారు. రెండు విషయాలు. మూడో విషయం ఏమిటంటే అక్కడ యేసువారు చెప్తున్నారు, యోహాను సువార్త 14:16 చూసుకున్నట్లయితే అక్కడ యేసువారు చెప్తున్నారు, నేను తండ్రిని వేడుకుంటాను మీ వద్ద ఎల్లప్పుడూ ఉండట కొరకు ఒక వేరొక ఆదరణకర్తను పంపమని. ఎవరిని పంపమని? వేరొక ఆదరణకర్త. వేరొక ఆదరణకర్త అంటే ఏమిటండి? దాంట్లో ఒక అర్థం ఉంది. వేరొక ఆదరణకర్త అంటే కనీసం 2 ఆదరణకర్తలైనా ఉండాలి. ఉదాహరణకి నేను ఆ బుక్ ఇవ్వండి అన్నాను, బ్రదర్ తీసుకొచ్చి బుక్ ఇచ్చారు. ఇది కాదండి, వేరొక బుక్, వేరొక పుస్తకము అంటే ఇది కాదు వేరొకటి అని కనీసం 2 పుస్తకాలు ఉండాలి. వేరొక ఆదరణకర్త అంటున్నారు యోహాను సువార్త 14:16 అంటే కనీసం 2 ఆదరణకర్తలు ఉండాలి. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మే అయి ఉంటే, నేను క్రైస్తవ సోదరులను అడుగుతున్నాను, మరి 2 పరిశుద్ధాత్మలు ఉన్నాయా? లేవు కదా, ఒకే పరిశుద్ధాత్మ కదా. మరి మీరు అడగవచ్చు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి కదా, మరి 2 ఆదరణకర్తలు ఉన్నారా అంటే తప్పకుండా ఉన్నారు. ఆదరణకర్త అంటే అర్థం ఏమిటి? కింద ఫుట్ నోట్లో చూసుకుంటే బైబిల్లో ఉత్తరవాది అని ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 2వ ఆదరణకర్త. మొదటి ఆదరణకర్త ఎవరు? మొదటి ఉత్తరవాది ఎవరు? మరెవరో కాదు, యేసువారే. ఉదాహరణకు చూసినట్లయితే యోహాను రాసినటువంటి 1వ యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం చూసినట్లయితే యేసు క్రీస్తు అను ఉత్తరవాది ఆదరణకర్త అని ఉంది యేసు గురించి. యేసు ఆదరణకర్త. యేసు వ్యక్తినా శక్తినా? యేసు వ్యక్తే, రాబోయేది కూడా వ్యక్తే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇది 3వ ఆధారము. 4వ విషయము, ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ అని 12-13 యోహాను రాస్తున్నాడు. ఆయన అనగా ఎవరంట? ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సత్య స్వరూపి అయిన ఆత్మ. క్రైస్తవులు ఇది చూపించి అనొచ్చు, ఆత్మ అని ఉంది కదండి, ఆత్మ అంటే మరి వ్యక్తి ఎలా అవుతాడు? పరిశుద్ధాత్మ కదా అనొచ్చు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే యోహాను రాస్తున్నాడు ఆయన అనగా అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? పరిశుద్ధాత్మైన ఆత్మ. యోహాను ఆత్మ అంటే ఒక ప్రవక్తని కూడా ఆత్మ అంటాడు. ఈ యోహాను యొక్క భాష. ఉదాహరణకు చూసుకున్నట్లయితే 1వ యోహాను 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూసినట్లయితే యోహాను ఇలా రాస్తున్నాడు. ఏమని? ప్రియులారా, అనేక అబద్ధ ప్రవక్తలు లోకములో బయలుదేరి ఉన్నారు కనుక మీరు ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి ప్రవక్తను అనడం లేదు, ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మ దేవుని సంబంధమైందో కాదో మీరు పరీక్షించి తెలుసుకోండి. ప్రతి ఆత్మని అంటున్నారు, ప్రతి ప్రవక్తని అనాలి. అంటే ఆత్మ అంటే ప్రవక్త అని యోహాను యొక్క ఉద్దేశము. ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ అంటే సత్య స్వరూపి అయిన ప్రవక్త అని అర్థము. యోహాను సువార్త 14:26 ఆయన అనగా పరిశుద్ధాత్మ అన్నారు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి ప్రవక్త. ఇవి ఈ 4 ఆధారాలు. మరి ఆయన గురించి యేసువారు అంటారు, ఆయన వచ్చి తనంతటా తాను ఏమి బోధించకుండా ఏదైతే వింటాడో అదే మీకు బోధిస్తాడు. ఇది ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. ఖురాన్ లో 53వ అధ్యాయము సూరే నజ్మ్ లో చూసుకున్నట్లయితే 3వ వాక్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అంటుంది, ఆయన తన మనోవాంఛలను అనుసరించి ఏ విషయము బోధించడు, ఏదైతే వింటాడో అదే బోధిస్తాడు. చూసారా? ప్రవక్త ముహమ్మద్ వారి గురించి బైబిల్లో రాయబడి ఉంది. మరియు ప్రవక్త ముహమ్మద్ వారి గురించి యేసువారు అంటున్నారు, ఆయన సంభవించబో సంగతులు తెలియజేస్తారు. సంభవించబో సంగతులు ఏమిటి? యేసు 2వ రాకడ ఉంది అన్నది సంభవించబో సంగతి. ప్రవక్త యేసువారు 2వ రాకడ ఉంది, మరి రానున్నారు. ఆయన చనిపోలేదు కాబట్టి మరి వస్తున్నారు.
అని దాదాపుగా 70 హదీసులు 70 సార్లు ప్రవక్త ముహమ్మద్ వారు తెలియచేశారు. స్వర్గం గురించి, నరకం గురించి, అక్కడ ప్రళయం గురించి, జరగబో సంగతులు ప్రవక్త ముహమ్మద్ వారు తెలియచేశారు. మరియు యేసు వారు అంటున్నారు, ఆయన అంటే ముహమ్మద్ ప్రవక్త నా వాటిలోనివి తీసుకుని మీకు చెబుతాడు కాబట్టి నన్ను మహిమపరుస్తాడు. ఈరోజు ప్రపంచంలో దాదాపుగా 175 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా యేసుని నమ్ముతున్నారు. ఏమని? ఆయన ఒక క్రీస్తు అని, ఆయన ఒక మెస్సయ్య అని, ఆయన ఒక ప్రవక్త అని, తండ్రి లేకుండా పుట్టారు అని, దేవుడి సహాయంతో అద్భుతాలు చేశారని, చనిపోకుండా దేవుడు ఆయన్ని పైకి లేపుకున్నాడని, ఆయన రెండో రాకడ ఉంది అని. ఎందుకు నమ్ముతున్నారండి ముస్లింస్? క్రైస్తవులు చేసే ప్రచారాలు వినా? కాదు. క్రైస్తవులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాంప్లెట్లు, పుస్తకాలు పంచుతున్నారు కదా, ప్రింట్ చేసి, అవి చదివి నమ్ముకుంటున్నారా? కాదు. ఎలా నమ్ముతున్నారు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు యేసు వారి గురించి, కాబట్టి మేము ముస్లిం అందరం కూడా యేసుని విశ్వసిస్తున్నాము. ఇదే వాక్యం యేసు వారు చెప్తున్నారు, ఆయన వచ్చినప్పుడు నా గురించే సాక్ష్యం చెప్తారు కాబట్టి నన్ను మహిమపరుస్తారు. ముస్లింస్ అందరూ యేసు వారిని మహిమపరుస్తున్నారు, విశ్వసిస్తున్నారు. అంటే యేసు వారు నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నారు. అయితే యేసు వారు చెప్పిన సువార్త ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే సత్యం ఏమిటి? ప్రవక్త ముహమ్మద్ వారి గురించి. మరియు చివరగా బైబిల్లో ఒక వాక్యము, యోహాను సువార్త 17వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా ఆలోచించండి, చాలా ముఖ్యమైన వాక్యం ఇది. చాలా ముఖ్యమైన వాక్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ యేసు వారు చెప్తున్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ పరిచితిని. అంటే ఏమిటి? ఇది అర్థం చేసుకోవాలి. చెయ్యమని నువ్వు నాకు ఏదైతే పని ఇచ్చావో, దేవుడు యేసుకు పని ఇచ్చాడు. చెయ్యమని నువ్వు నాకు ఏదైతే పని ఇచ్చావో, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణముగా చేసేసాను. సంపూర్ణముగా చేశాను అంటే ఎంత శాతం అండి? ఎంత పర్సంటేజ్? 95%? 99%? కాదు. సంపూర్ణముగా చేశానంటే 100కి 100%. దేవుడా, నువ్వు నాకు ఏదైతే పని ఇచ్చి పంపించావో, ఏ పని కోసమైతే నన్ను భూమి మీదకి పంపించావో, ఆ పనిని నేను సంపూర్ణంగా చేసేసాను అంటున్నారు యేసువారు. ఈ మాట ఎప్పుడు అంటున్నారు అంటే క్రైస్తవ సోదరులు అనుకోవచ్చు, యేసు శిలువ మరణం పొంది తిరిగి లేచిన తర్వాత అంటున్నారేమో అని. కాదు సోదరులారా, యేసువారు ఎప్పుడు అంటున్నారు తెలుసా? యేసువారు ఈ మాట అనే సమయానికి ఆయన శిలువ ఎక్కడము కానీ, శిలువ ఎక్కించడం కోసం యూదులు పట్టుకోవడం కానీ అసలు ఏమీ జరగలేదు. యేసువారు పుట్టారు, అక్కడెక్కడో శిలువ ఎక్కించబడ్డారు బైబిల్ ప్రకారంగా. మధ్యలో అంటున్నారు, జీవితంలో మధ్యలో అంటున్నారు. ఎప్పుడో ఆయన కోసం పట్టుకోవడం శిలువ ఎప్పుడో జరుగుతుంది, అంతకన్నా ముందే అంటున్నారు, నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చేసేసాను. ఏమిటా పని? సువార్త ప్రకటించడము. నువ్వు నాకు ఇచ్చిన పని నేను ఇది పూర్తిగా చేసేసాను. ఏమిటా సువార్త? దేవుడు ఒక్కడే అద్వితీయుడు, ఆయన్ని ఆరాధించాలి, నన్ను నమ్మాలి, నేను క్రీస్తుని, మెస్సయ్యాని, ప్రవక్తని, నా తర్వాత మరో ప్రవక్త వస్తున్నారు, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇది ఆయన సువార్త, ఇది ప్రకటించేశారు. ఈ 3 మాటలు అంటున్నారు. ఆ తర్వాత అంటున్నారు, నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చేశాను అంటున్నారు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయము, దేవుడు యేసును పంపించే ఉద్దేశంలో శిలువ మరణం లేదు, యేసు వచ్చిన ఉద్దేశంలో శిలువ మరణం లేదు. మరి శిలువ మరణం ఎలా జరిగింది? బైబిల్లో ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అంటే బైబిల్లో చూసినట్లయితే యేసువారే చెప్తున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 34, 37 వాక్యాలు చూసినట్లయితే అక్కడ యేసువారు చెప్తున్నారు, నాకన్నా ముందు ఎవరైతే ప్రవక్తలు వచ్చారో ఆ ప్రవక్తలని ఇజ్రాయేల్ ప్రజలు, ఈ యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొరడాలతో కొట్టి చంపారు, రాళ్లతో కొట్టి చెప్పారు, పట్టణాల్లో ఉండకుండా తరిమి వేశారు, సిలువ వేసి చంపారు అనేక మంది ప్రవక్తలని. అంటే యేసు ఒక్కడనే చంపాలని ప్రయత్నం చేయలేదు, యేసు కన్నా ముందు వచ్చిన అనేక మంది ప్రవక్తలను చంపే ప్రయత్నాలు చేశారు, చంపారు. అలాగే యేసును కూడా చంపాలని అనుకున్నారు. ఇది ఎవరి పన్నాగము? ఇది ఎవరి ఆలోచన? దేవుడి ఆలోచన కాదు, యూదుల ఆలోచన. యేసువారు అంటున్నారు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 37వ వాక్యంలో యేసువారు అంటున్నారు, నా మాటల కోసము, నా మాటల గురించి మీలో నా స్థానము లేదు కాబట్టి మీరు నన్ను చంపవెదుగుచున్నారు. మీరు నా మాటలు నమ్మట్లేదు కాబట్టి, నన్ను మీరు నమ్ముకోలేదు కాబట్టి మీరు నన్ను చంపాలనుకుంటున్నారు. చూడండి, ఎందుకు చంపాలనుకున్నారు? మీరు నా మాటలు నమ్మలేదు కాబట్టి మీరు నన్ను చంపాలనుకుంటున్నారు. మరి యేసువారు అంటున్నారు, మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే 12వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ యేసువారు తెలియజేస్తున్నారు, వారు యేసుని చంపాలి అని ఆలోచన చేశారు. ఎందుకు ఆలోచన చేశారు? ఆయన సువార్త విని ప్రజలు మారిపోతున్నారని. వారు ఏ విధంగా యేసుని చంపాలని యేసుకు విరోధంగా ఆలోచన చేశారు అని ఉంది. అంటే దేవుడికి విరోధంగా, విరోధంగా యేసుని చంపాలని చేసిన ఆలోచన. కాబట్టి సోదర మహర్షుల, ఈ అపోహకి గురవ్వకుండా యేసు ఇచ్చిన సువార్త దేవుడు ఒక్కడే అద్వితీయుడు, ఆయన్ని ఆరాధించాలి, యేసుని క్రీస్తు, మెస్సయ్య,
ప్రవక్త అని విశ్వసించాలి, యేసు తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, ఇది విశ్వసించాలి. ఎవరైతే దీన్ని విశ్వసించారో వారికే రక్షణ ఉంది. ఇదే రక్షించబడేటువంటి పద్ధతి. ఇది ఖురాన్లో మరియు బైబిల్లో చూసినటువంటి మన సందేశము. చివరగా నా యొక్క ప్రసంగాన్ని ఖురాన్లో ఉన్నటువంటి 47వ అధ్యాయము సూరే ముహమ్మద్ లో 11వ వాక్యం యొక్క అనువాదాన్ని నేను మీకు వినిపించుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని సమాప్తం చేస్తాను. ఆ వాక్యం ఏమిటి అంటే, జాలికా బిఅన్నల్లాహ మౌలల్ లజీన ఆమను వ అన్నల్ కాఫిరీనా లా మౌలా లహుం. కావున ఎవరైతే మీలో అల్లాహ్ని విశ్వసించారో, ఒకే ఒక దేవుని విశ్వసించుకున్నారో, విశ్వసించిన వారి కోసము రక్షకుడు, సంరక్షకుడు అల్లాహ్ ఉన్నాడు. మరి ఎవరైతే తిరస్కరించేశారో ఈ సత్యాన్ని, వారి కోసము ఎలాంటి రక్షకుడు కానీ ఎలాంటి సంరక్షకుడు కానీ లేడు. కాబట్టి చివరగా నేను సృష్టికర్త అయిన అల్లాహ్తో, యెహోవాతో ప్రార్థిస్తున్నాను, ఓ దేవమ్మ, ఎంతమంది అయితే ఈ ప్రసంగాన్ని వింటున్నారో మేమందరము కూడాను నిన్ను గుర్తించి, నిన్ను నిజమైన రక్షకుడుగా గుర్తించి, నీవు పంపించిన యేసుని క్రీస్తు అని, నువ్వు పంపించిన ప్రవక్త ముహమ్మద్ని చివరి ప్రవక్త అని విశ్వసించి రక్షణ పొందే భాగ్యాన్ని మాకు ప్రసాదించాలని దువా చేస్తున్నాను. వాఖిరుద్దానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. ఇంతవరకు మీరు రక్షకుడు ఎవరు, బైబిల్ మరియు ఖురాన్ వెలుగులు అనే గొప్ప ఆధారపూరితమైనటువంటి సోదరుడు షఫీ గారి యొక్క ప్రసంగాన్ని విన్నారు. మరి సోదరుడు షఫీ గారికి సృష్టికర్త అయిన దైవం మరింత శక్తిని, జ్ఞానాన్ని, మరి ఇలాంటి ఎన్నో సభలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి భాగ్యాన్ని కలుగజేయాలని దువా చేస్తున్నాను. ఆమీన్. సోదరులారా, మనం ఇంతవరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి రెండవ భాగమైనటువంటి ప్రశ్నోత్తరాల సమయాన్ని నేను ఇన్షాల్లా ప్రారంభిస్తున్నాను. మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందడానికి ప్రశ్నలు అడిగే వారి కోసము కొన్ని నియమ నిబంధనలు నేను తెలియజేస్తాను. వాటిని మీరు తప్పక పాటిస్తారని ఆశిస్తున్నాను. ప్రశ్నలు అడిగే వారి కోసము మరి సోదరుల మధ్యలో ఒక మైకు, సోదరి మండల మధ్య ఒక మైకు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరైతే ప్రశ్నలు అడగదలుచుకున్నారో వారు 2 క్యూలలో నిలబడతారని ఆశించడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్న అడిగేవారు కొంచెం వెనుకకు, మైకుకి వెనుకకు నిలబడతారని ఆశిస్తున్నాను. అయితే ప్రశ్నలు అడిగేవారు ప్రతి ఒక్కరికి కూడా ఒకే ప్రశ్న అడిగేటటువంటి అధికారం ఉంది. ప్రశ్న తెలుగులో ఉండాలి, సూటిగా ఉండాలి, ప్రసంగాలు ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రసంగాలు ఆల్రెడీ అయిపోయినాయి. ఆ తర్వాత విషయం ఏంటంటే, ప్రశ్న అడిగేవారు వారి యొక్క మరి పేరుని, వారి యొక్క వృత్తిని తెలియచేయాలి. ఆ తర్వాత ఎవరికైనా ఒక్కటి కన్నా ఎక్కువ ప్రశ్నలు ఉంటే వారు మళ్ళీ రెండవ ప్రశ్న అడగడానికి క్యూలో వెనకకు వెళ్లి వేచి ఉండాలి, వాళ్ళ వంతు వచ్చే వరకు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక ప్రశ్నకి సమాధానం పొందే అవకాశం కల్పించబడుతుంది, సమయాన్ని దృష్టిలో ఉంచుకొని. కాబట్టి మరి ఇంకొక విషయం ఏంటంటే, వక్తలు తమకు అనువైన రీతిలో వారు సమాధానం ఇస్తారు. వక్తతో ఏ ప్రశ్నించే వ్యక్తి కూడా వాదోపవాదాలు చేయరాదు. ఇందుకు నేను అంగీకరించను. మీరందరూ కూడా ఈ నియమ నిబంధనలకు కట్టుబడి మరి శాంతియుతంగా ఈ సభను నిర్వహించడానికి నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని నేను ఆశిస్తున్నాను. మొదటి ప్రశ్న సోదరుడు షఫీ గారికి ప్రశ్న తీసుకోవడం జరుగుతుంది. రక్షకుడు ఎవరు అనే అంశం వెలుగులో. అస్సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం. నా పేరు సుభాష్, సుభాన్ కూడా అనుకుంటాను. అయితే నా క్వశ్చన్ ఒకటే, మనం అందరం వెయిట్ చేస్తుంది దేని కొరకంటే అంతిమ దినం ఎప్పుడు వస్తుందని. అయితే ఇస్లాం సోదరులందరూ కూడా ఖురాన్ ఈజ్ ద లాస్ట్ బుక్ అని అంటున్నారు. అయితే దాంట్లో స్పష్టంగా చివరి రోజు జడ్జిమెంట్ ఎవరి ద్వారా ఎలా ఎప్పుడు అవుతుంది అనేది అందులో కంపల్సరీ ఉంటే అది లాస్ట్ అని నేను నమ్ముతాను. ఫైనల్ జడ్జ్మెంట్ డే, లేదంటే దాని రిలేటెడ్ బుక్ ఇంకోటి ఏదో రావచ్చు. మీన్స్ ఇప్పుడు ప్రతిదీ కూడా మనం ఏం చేస్తున్నాం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈచ్ మీరు ఇచ్చిందంతా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క భాగం తీసుకొని గాడ్ ఈజ్ వన్ అనేది చెప్పిండు. థ్యాంక్స్, దానికి నేను ఒప్పుకుంటున్నాను. అయితే నేను అనేది ఏంటంటే, ఇది కాకుండా ఇంకా ముందు కూడా, ఎందుకంటే దాంట్లో ఉంటే నేను ఐ విల్ ఎక్సెప్ట్ టుడే. సోదరుడు సుభాష్ వారు అడుగుతున్నారు, మరి ఇక్కడ అంటే గ్రంథాలు చాలా ఉన్నాయి కదా, ఖురాన్ అన్నది అంతిమ దైవ గ్రంథం అని మీరు చెప్తున్నారు. ఇది ఫైనల్ జడ్జిమెంట్ డే, ప్రళయ దినము ఎప్పుడు వస్తుంది అన్నది తెలియదు. ప్రళయం ఎప్పుడు వస్తుంది అన్న విషయము ఖురాన్లో ఉందా? ఒకవేళ ఖురాన్లో ప్రళయం ఎప్పుడు వస్తుంది అన్న విషయం ఉంటే ఖురాన్ అంతిమ గ్రంథం అని, ఒకవేళ లేకపోతే ఖురాన్ అంతిమ గ్రంథం కాదు, దాని తర్వాత కూడా ఇంకా గ్రంథాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఉంది అని చూపించండి, నేను ఇప్పుడే ఇస్లాం స్వీకరిస్తా అంటున్నారు, దాన్ని నమ్ముకుంటా అని చెప్తున్నారు. అయితే సోదరు సుభాష్ గారు మీరు గమనించాలి, ఇక్కడ అంతిమ దినం ప్రళయ ఘడియ ఎప్పుడు వస్తుంది అన్న విషయం గురించి ఇంతకుముందు నా యొక్క ప్రసంగంలో నేను తెలియజేశాను.
దానికి సంబంధించి మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 36వ వాక్యంలో యేసు వారు ఏమంటున్నారు అక్కడ, ఆ దినము గురించైనను ఆ ఘడియ గురించైనను మనుష్యులకైనను కానీ ఆకాశం పైన ఉన్నటువంటి దైవ దూతలకైనా కానీ నాకు అంటే యేసుకైనా కానీ ఆ జ్ఞానం లేదని యేసు వారు చెప్పారు. ఎవరెవరికి తెలియదు? ఏ మనిషికి తెలియదు, ఆకాశం పైన నుండి దైవదూతలకి తెలియదు, నాకు కూడా తెలియదు, యేసు కూడా తెలియదని బైబిల్లో ఉంది. ఖురాన్లో మనం చూసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? జరగబోయేటటువంటి సంభవించబోయే అనేక సంగతులు తెలియజేస్తారని యేసు వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి చెప్పారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే ప్రళయము ఎప్పుడు వస్తుంది అన్న విషయము కేవలం అల్లాహ్కి తప్ప ఇంకెవరికి తెలియదని చెప్పారు. కేవలం అల్లాహ్కి తప్ప ఇంకెవరికి తెలియదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కానీ ప్రళయము ఎప్పుడు వస్తుంది అని సమయం లేదు, కానీ ప్రళయానికి ఉన్న సూచనలు ఏమిటో చెప్పారు. ప్రళయము సంభవించడానికి గల సూచనలు ఏమిటి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, యేసువారు రెండో రాకడ వస్తుంది, యేసు రెండో రాకడ ప్రళయానికి ఒక సూచన అన్నారు. ఉదాహరణకి యేసువారు రెండో రాకడ వచ్చి ఏం చేశారు? యేసువారు రెండో రాకడ వచ్చి మొట్టమొదటిగా వారు చేసే పని సిలువని తెంచేస్తారు. ఎందుకని? యేసు శిలువపై చనిపోయారని క్రైస్తవులందరూ నమ్ముతున్నారు, కానీ వాస్తవానికి నేను శిలువపై చనిపోలేదు, ఈ నమ్మకం తప్పని శిలువని తెంచేస్తారు. ఆ తర్వాత యేసుకు విరోధి అయినటువంటి యాంటీ క్రైస్ట్ ని, కాన దజ్జాల్ని సంహరిస్తారు. ఆ తర్వాత యేసు వారు చేసే మూడో పని ఏమిటంటే అక్కడ ఆ సమయానికి క్రైస్తవులు అందరూ కూడా దాదాపుగా పంది మాంసాన్ని తినడము అని అలవాటు పడిపోతారు. కానీ వాస్తవానికి బైబిల్ ప్రకారంగా పంది తినడము నిషిద్ధము. యేసు వారు పందిని చంపేస్తారు. పంది మీరు ఏదైతే తింటున్నారు ఇది నిషిద్ధమైన పని అని చెప్తారు. ఇది మూడు పనులు యేసు వారు వచ్చిన తర్వాత చేసేది, ఇది తెలియజేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ తర్వాత ప్రళయానికి సూచనలో మరో సూచన అన్నారు, ఒక జంతువు వస్తుంది, ఆ జంతువు ప్రజలతో మాట్లాడుతుంది, ప్రజలతో మాట్లాడే జంతువు వస్తుంది, ఆ జంతువు రానంత వరకు ప్రళయం సంభవించదు అని చెప్పారు. ఆ తర్వాత ఒక సంఘటన చెప్పారు, యాజూద్ మాజూద్ అనేటటువంటి ఒక ఉపద్రవం వస్తుంది, వారిద్దరు వస్తారు, వారు ప్రజలను నాశనం చేస్తుంటారు, అది సంభవిస్తుంది, ఇది కూడా ప్రళయానికి సూచన అని చెప్పారు. ప్రళయానికి అనేక సూచనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కానీ ప్రళయం ఎప్పుడు సంభవిస్తుంది అన్నది కేవలం అల్లాహ్కే తెలుసు. అల్లాహ్ ప్రజలకి తెలియచేయలేదు. తెలియచేయాలి అని అనుకున్నట్లయితే ఖురాన్లో తెలియచేసేవాడు. దేవుడు ఆ జ్ఞానాన్ని ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఉదాహరణకి ప్రళయము ఫలానా సమయంలో వస్తుందని దేవుడు చెప్పేశాడు అనుకోండి, ఆ ప్రళయం ఇప్పుడేం రాదు కదా, ఎప్పుడో ఉంది కదా అన్న ఆలోచనతో మనిషిలో మార్పు అనేది రాదు. ఉదాహరణకి ప్రళయానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, నీ మరణమే నీ కోసం ప్రళయము అని చెప్పారు. ప్రళయం ఎప్పుడో వస్తుంది, ఎప్పుడు అందరూ చనిపోతారు, ఆ ప్రళయం గురించి కాదు, నీ ప్రళయము నీ మరణం ఎప్పుడు వస్తుంది అదే నీ ప్రళయము. అయితే ప్రళయం గురించి మీరు అడుగుతున్నారు కదా, ప్రళయానికి చావుకి కోసం మీరు ఏమైనా సిద్ధం పరుచుకున్నారా? ఉదాహరణ ప్రళయం వచ్చేస్తుంది, మనము ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా ఒకరోజు ప్రళయం వస్తుంది, ఆ రోజు మనం బ్రతికుంటే ఆ రోజు చనిపోతాము, లేకపోతే మనకు చావు ఎప్పుడు వస్తుందో అప్పుడే చనిపోతాం. కానీ ప్రశ్న ఏమిటి? చనిపోక ముందు మనల్ని పుట్టించిన ఆ దైవాన్ని విశ్వసించామా లేదో అన్నది ప్రశ్న. మిమ్మల్ని పుట్టించిన మీ సృష్టికర్తని మీరు గుర్తించారా? మిమ్మల్ని పుట్టించిన మీ సృష్టికర్తని మీరు ఆరాధిస్తున్నారా? మిమ్మల్ని పుట్టించిన మీ సృష్టికర్త మరెవరో కాదు, ఆయన్ని అరబీ భాషలో అల్లా అంటారు. ఆయనే ప్రవక్తలందరినీ పంపించాడు. ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మీరు అన్నారు ఖురాన్ తర్వాత మరో గ్రంథాలు వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అని. ఖురాన్ తర్వాత మరొక గ్రంథం వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరి దేవ ప్రవక్తని ఖురాన్లో తెలియచేయడం జరిగింది. ఉదాహరణకి ఖురాన్లో చూస్తున్నట్లయితే మాకాన ముహమ్మదున్ అబా అహదిం మిర్ రిజాలకుం వలాకిర్ రసూలుల్లాహి వ ఖాతమన్ నబీన్ అని తెలియచేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీలోని ఏ పురుషుడు కూడాను తండ్రి కాడు, కానీ ఆయన దేవుని యొక్క ప్రవక్త మరియు ప్రవక్తల పరంపరను సమాప్తం చేసేటటువంటి చిట్ట చివరి వారు. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి దగ్గరకు వచ్చిన గ్రంథం ఇది. ఒకవేళ ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత మరో ప్రవక్త ఒకవేళ ఉంటే అని ఇంకో గ్రంథం వచ్చేది. ఇంకో ప్రవక్త లేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి ప్రవక్త. బైబిల్ ప్రకారంగా కూడాను యేసు తర్వాత వచ్చేది ఏకైక ప్రవక్త ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఖురాన్ ప్రకారంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి మీద అవతరించిన గ్రంథము ఖురాన్ గ్రంథము. ఇది మీకోసము మీ సృష్టికర్త అవతరింపచేసిన గ్రంథము. దీనిలో మీ ప్రస్తావన ఉంది. దీన్ని విశ్వసించి దీని ప్రకారంగా మీరు జీవితం గడిపితే మీకు ఇహ మరియు పరలోకంలో మీకు సాఫల్యం లభిస్తుంది. మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాలనుకుంటే మీ ముస్లిం సోదరుని సంప్రదించండి. తప్పకుండా వారి ద్వారా ఇస్లాం గురించి తెలుసుకోండి, ఇస్లాంని స్వీకరించండి. ఇస్లాం తప్ప మరొక మార్గం లేదు. నేను సుభాష్ భాయ్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. వచ్చి చిట్ట చివరి దైవ గ్రంథమైన ఖురాన్ని, తెలుగు భాషలో నుండి దివ్య ఖురాన్ని తీసుకోవాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను.
జజాకల్లాహ్ ఖైర్. ఇప్పుడు రెండవ ప్రశ్న సోదరిమణుల వైపు నుంచి సోదరుడు షఫీ గారి కోసం. సోదరిమణులు రెండవ ప్రశ్న అడగాలండి. अस्सलाम वालेकुम, मेरा नाम खुर्शीद है. मैं ब्रदर शफी भाई से एक सवाल कर रही हूँ. गैर मुस्लिम बहन का सवाल है ये. యేసు ప్రభుకి భూమి మీద పాపలు క్షమించి అధికారం ఉంది. యేసు రక్షకుడు కాకపోతే ఎలా క్షమిస్తాడు? సోదరిమణి ఖుర్షీద్ వారు ప్రశ్నిస్తున్నారు. ఒక ముస్లిమేతర సోదరిమణి యొక్క ప్రశ్న వారు అడగడం జరిగింది. వారు ఏమంటున్నారంటే, యేసుకి భూమి మీద పాపాలు క్షమించే అధికారము ఉంది, యేసు రక్షకుడు కాకపోతే ఆయనకి పాపాలు క్షమించే అధికారం ఎలా ఉంటుంది అనేసి. వాస్తవానికి సోదరిమణి ఏదైతే అడుగుతుందో అది వాస్తవమైన విషయం. ఏమిటి? బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే మార్కు సువార్తలో 2వ అధ్యాయము 10వ వాక్యంలో యేసుకి భూమి మీద పాపాలు క్షమించేటటువంటి అధికారము ఉన్నది అని ఉంది. అయితే భూమి మీద పాపాలు క్షమించే అధికారం కేవలం యేసుకు మాత్రమే ఉన్నదా అంటే యేసు వారు స్వయంగా చెప్తున్నారు. యేసు వారు ఏమంటున్నారు? మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 14-15 వాక్యాలు చూసినట్లయితే యేసు వారు అక్కడ నుండి ప్రజలకి, తన శిష్యులకి ప్రార్థన ఎలా చేయాలి దేవుడికి నేర్పుతున్నారు. ఆ ప్రార్థనలో చెప్తున్నారు, మీరు మనుష్యుల అపరాధములను క్షమించినట్లయితే దేవుడు మీ అపరాధములను క్షమిస్తాడు, మీరు మనుషుల అపరాధాలను క్షమించకపోతే దేవుడు మీ అపరాధాలు క్షమించడు. ఈ వాక్యంలో 2 విషయాలు మనం తెలుసుకోవాలి. మొదటి విషయం ఏమిటండి? మీరు మనుషుల అపరాధాలు, మీరు మీతో పాటు ఉన్నటువంటి ప్రజలు మీ గురించి ఏమైనా తప్పు చేస్తే వారి అపరాధాలు క్షమిస్తే, అంటే మీతో ఉన్న ప్రజల యొక్క అపరాధాలు క్షమించే అధికారం మీకు కూడా ఉంది. పాపాల క్షమాపణ ప్రతి విశ్వాసికి ఉంది. ఒకవేళ ఒక విశ్వాసి ఉన్నాడు, ఆ విశ్వాసిని మరొక వ్యక్తి ఇబ్బంది పెట్టాడు, తప్పు చేశాడు, ఇతన్ని అతను అనుకుంటే క్షమించవచ్చు. అంటే ప్రతి వ్యక్తి కూడాను క్షమించే అధికారం ఉంది తను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారిని. అయితే యేసు అన్నారు, మీరు మనుషుల అపరాధాలను క్షమిస్తే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మీ అపరాధాలు క్షమిస్తాడు అంటున్నారు, కానీ నేను మీ అపరాధాలను క్షమిస్తాను అని అనడం లేదు. పరలోక ప్రార్థనలో దేవుడు మీ అపరాధాలు క్షమిస్తారన్నది మొదటి విషయం. యేసుకు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తికి పాపాలు క్షమించే అధికారం ఉంది. అయితే యేసుకే గనక పాపాలు క్షమించే అధికారం ఉంటే, మనం చూసినట్లయితే లూకా సువార్తలో 23వ అధ్యాయము 34వ వాక్యంలో చూసినట్లయితే యేసు వారిని చాలా మంది ఇబ్బంది పెడతారు, పట్టుకుంటారు, కొడతారు, చాలా హింసలు పెడతారు. అయితే వారి గురించి యేసు వారు అంటున్నారు, ఏమంటున్నారు? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, కావున వీరిని క్షమించుము. కొంతమంది యేసు వారిని ఇబ్బంది పెట్టారు, కొట్టారు, పట్టుకున్నారు, సిలువేసే ప్రయత్నాలు చేస్తున్నారు, బైబిల్ ప్రకారంగా సిలువేసేశారు. అప్పుడు యేసు వారు అంటున్నారు, పరలోకంలో ఉండి నా దేవుడా, నా తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని నువ్వు క్షమించుము. క్షమించు అని కూడా దేవుణ్ణే వేడుకుంటున్నారు. సొంతంగా క్షమించవచ్చు కదా అధికారం ఉంటే. అంటే సమస్త అధికారం యేసు వారికి లేదు. ఒకవేళ యేసుకి ఏదో అధికారం ఉంటే, ఏదైనా అధికారం ఉంటే, అధికారం ఎక్కడిది? యేసు వారికి అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 26-27 వాక్యాల ప్రకారముగా యేసు వారికి ఉన్నటువంటి అధికారాలన్నీ కూడాను దేవుడి ద్వారా ఇవ్వబడినటువంటి అధికారాలే తప్ప సొంత అధికారాలు కాదు. పాపాలు క్షమించే అధికారము ప్రతి వ్యక్తికి ఉంది. విశ్వాసి అయి ఉంటే ప్రవక్తలకి ఉంది, దేవుడికి ఉంది. విశ్వాసులకి పాపాలు క్షమించే పరిధి వేరు, ప్రవక్తలకి పాపాలు క్షమించే పరిధి వేరు, దేవుడికి పాపాలు క్షమించే పరిధి వేరు. యేసు పాపాలను క్షమించారు కాబట్టి యేసువే రక్షకుడు. అంటే ప్రతి మానవుడు కూడా తనతో ఉన్న ప్రజల యొక్క పొరపాట్లని క్షమిస్తున్నాడు, అతనికి పాపాలు క్షమించే అధికారం ఉంది. ఫైనల్ గా యేసు వారు చెప్పిన ఒక వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసు వారు చెప్తున్నారు యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వాక్యంలో, నా అంతటా నేను ఏమీ చేయలేను అంటున్నారు. నా అంతటా నేను ఏమీ చేయలేను, ఏది చేయాలన్నా దేవుడి ఆజ్ఞ అవ్వాల్సిందే అని. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. अस्सलाम वालेकुम, मेरा नाम अफसर खान शफी भाई. దేవుడు సృష్టించినప్పుడు కులాలు సృష్టించింది, లేకపోతే కులాలు ఎన్ని ఉన్నది, ఆ కులాలకి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క గ్రంథం, ఖురాన్, బైబిల్, మన గీత సృష్టించిందా? లేదు. ఈ అన్ని కులాల్లో ఒక 10 రకాలమైన ఒక పార్టీషన్స్, అంటే క్రిస్టియన్స్ లో ఇట్లా ఉన్నది, హిందూస్ లో అయితే 36 కోటి దేవుళ్ళు ఉన్నారు. మరి ఈ పుస్తకాలు ఒకటి ఉంటే వాళ్ళకు వేరే వేరే రూట్లు ఎందుకు ఉంది? మళ్ళీ వాళ్ళు ఆ రూట్ కి పోయి మా కులాన్ని ఒక వేరే దారికి పంపుతున్నారు. అంటే మీ ప్రశ్న అర్థమైంది. ఒక నిమిషం, మాకు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు కాదు, మీ ప్రశ్న అర్థమైంది.
ఇన్ని గ్రంథాలు ఎందుకు వచ్చినాయి, ఇన్ని తెగలు ఎందుకు ఉన్నాయి, దీనికి సమాధానం మీకు దొరుకుతుంది ఇన్షాల్లా. సోదరులు ప్రశ్న అడుగుతున్నారు, మరి ఆదిలో మొట్టమొదటిగా ఎన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలు ఉన్నాయా? మరి దేవుడు ఒక్కో మతానికి, ఒక్కో కులానికి, ఒక్కో వర్గానికి ఒక గ్రంథాన్ని పంపించాడా? మరి ఒకే మతంలో ఎన్ని చీలికలు ఎందుకు వచ్చేసాయి? ఒకే గ్రంథం ఇన్ని రకాలుగా బోధిస్తుందా? ఉదాహరణ ఏదో గ్రంథం నమ్మేవాడన ఎందుకు ఒక దగ్గర లేరు అన్న ప్రశ్న వారు అడుగుతున్నారు. ఉదాహరణ చూసుకున్నట్లయితే సృష్టికర్త అనే దైవం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటిగా ఆదం అలైహిస్సలాంని మరియు తన భార్య నుండి హవ్వా అలైహిస్సలాంని సృష్టించి వారిని ఆకాశంపై నుండి భూమి మీదకి దిగిపోమని చెప్పేటప్పుడు సూరే బఖరాలో 2వ సూర 30వ వాక్యంలో చూసుకున్నట్లయితే, ఇక నుంచి మీరు భూమి మీదకి దిగిపోండి, ఇప్పటి నుండి నా వైపు నుంచి మీకు ఆదేశాలు ఉపదేశాలు వస్తూ ఉంటాయి. ఎవరైతే ఆ ఆదేశాలను విని వాటి ప్రకారంగా జీవితం గడుపుతారో వారికి ఎలాంటి భయము కానీ ఎలాంటి శోకము కానీ ఉండదు. ఎవరైతే నేనిచ్చే ఆదేశాలను వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా జీవితం గడుపుతారో వారు నష్టపోతారు అని దేవుడు సెలవియడం జరిగింది. మరి ఆ తర్వాత మొట్టమొదటి మానవుడు మనందరి తండ్రి అంటే ఆదం అలైహిస్సలాం, మనందరి తల్లి అంటే ఆదం అలైహిస్సలాం ఆకాశం నుంచి కిందికి దిగి రావడం జరిగింది. వారి ద్వారా సృష్టికర్త అనేక ప్రజల్ని వ్యాపింప చేయడం జరిగింది. అయితే ఆది నుండి కూడాను దేవుడు పంపించిన సందేశంలో ఒకే ఒక సందేశం పంపించాడు. అదేమిటి? సమస్త మానవాళి ఒకే ఒక జంట సంతానము. ఖురాన్ గ్రంథంలో 4వ అధ్యాయం సూర నిసా 1వ వాక్యంలో చూసుకున్నట్లయితే సృష్టికర్త దైవం తెలియజేశాడు, మానవులందరూ కూడాను ఒకే ఒక జంట సంతానము. ఇక్కడ నుండి హిందూ, ముస్లిం, క్రైస్తవులు, ఆస్తికులు, నాస్తికులు అందరూ కూడా మొట్టమొదటి జంట అయిన ఆదం హవ్వ యొక్క సంతానమే. అంటే వేరు వేరు వారు కాదు, అందరికీ రక్త సంబంధం ఉంది, అందరూ ఒకే వర్గము. అయితే వారందరికీ దేవుడు ఇచ్చిన సందేశం ఏమిటి అంటే, మీ అందరి దేవుడు ఒక్కడే, ఆయన్నే ఆరాధించండి అన్న సందేశమే ఇచ్చాడు. దేవుడు ఒక్కడే, ఆయన్నే ఆరాధించండి. ప్రతి కాలంలో కూడాను, ప్రతి యుగానికి కూడాను దేవుడు తన ప్రవక్తల్ని పంపించాడు. ఆ ప్రవక్తల ద్వారా తన సందేశాన్ని ఇచ్చాడు. ఇచ్చిన సందేశం మీ దేవుడు ఒకడే, ఆయన్నే ఆరాధించమని. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా కూడాను దేవుడు అదే సందేశాన్ని ఇచ్చాడు, మీ దేవుడు ఒకడే, ఆయన్నే ఆరాధించండి. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్తూ ఒక మాట చెప్పి వెళ్లారు, నేనైతే వెళ్ళిపోతున్నాను కానీ మీ దగ్గర నేను 2 విషయాలు వదిలి వెళ్తున్నాను అని చెప్పారు. ఆ 2 విషయాలు ఏమిటి అంటే, ఒకటి అల్లా యొక్క వాక్కు ఖురాన్ గ్రంథము, రెండోది నా యొక్క బోధనలు హదీస్. ఎవరైతే ఈ ఖురాన్ మరియు హదీస్ అల్లా యొక్క ఆజ్ఞల ప్రకారంగా, నా యొక్క బోధనల ప్రకారముగా ఎవరైతే జీవితం గడుపుతారో వారే సాఫల్యాన్ని పొందుతారు. ఎవరైతే ఈ రెండింటిని వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా జీవితం గడుపుతారో వారు నష్టపోతారని ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేశారు. అయితే ఇక్కడ ఇన్ని వర్గాలు ఎందుకు వచ్చేసాయి అంటే, వారు స్వలాభం కోసము విడిపోతున్నారు, లేక వారికి సత్యం ఏమిటో తెలియక విడిపోతున్నారు. మనం ఏమి చేయాలి? సత్యము తెలియని వాళ్ళకి సత్యము తెలియచేయాలి. దేవుడు ఒక్కడే, ఆయన ఆరాధించండి. ఆయన పంపించిన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ వారు వారిపై అవతరించిన గ్రంథం ఖురాన్ గ్రంథం, ప్రవక్త వారి బోధనలో హదీస్, ఇదే సత్య ధర్మం అని. తెలియని వారు తెలుసుకొని విశ్వసిస్తారు, ఒక త్రాటిపైకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఆశిస్తున్నాను. సోదరి మండల వైపు నుంచి సోదరుడు షఫీ గారి కోసం. Assalamu alaikum. My name is Yasmin. I'm a student, and this question again is put forward to me by a Christian friend of mine who asks, యసు అబద్ధ ప్రవక్తలు బోధకులు వస్తారు, వారు క్రీస్తు విరోధులని ఉంది. ఈ దొంగ బోధకులు ఎవరు? థ్యాంక్ యూ. సోదరిమణి యాస్మిన్ ప్రశ్నిస్తున్నారు. వారి యొక్క క్రైస్తవ సోదరిమణి ప్రశ్నని తను అడుగుతున్నారు. అదేమిటంటే, బైబిల్లో అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, వారు యేసుకి క్రీస్తుకి విరోధులు, ఈ దొంగ ప్రవక్తలు ఎవరు అని అడుగుతున్నారట. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, వారు యేసుకి క్రీస్తుకు విరోధులై ఉంటారు, వారు దొంగ ప్రవక్తలు, వారితో మీరు జాగ్రత్తగా ఉండండి చెప్పడం జరిగింది. అయితే ఎక్కడైనా కానీ నేను ఈ ఇస్లాం మరియు క్రైస్తవానికి సంబంధించిన ప్రసంగాలు చేస్తుంటాను. నా ప్రసంగం చాలా మంది క్రైస్తవులలో ఒక ఆలోచన పుడుతుంది, ఇతను మా ఆలోచనకి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు, ఇతను అబద్ధ బోధకుడు. చాలా మంది అనుకుంటారు, కొంతమంది మనసులో అనుకోవడమే కాకుండా బయటికి అడిగేస్తారు కూడాను. అయితే అబద్ధ బోధకులు వస్తారు అని అనడమే కాకుండా అబద్ధ బోధకులు ఎలా గుర్తుపట్టాలో కూడా బైబిల్లో ఉంది. అబద్ధ బోధకులు ఎలా గుర్తుపట్టాలి అంటే, బైబిల్లో చూసుకున్నట్లయితే 1వ యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా తెలియజేయబడింది, యేసుని క్రీస్తు కాడు అని చెప్పవాడు తప్ప మరి ఎవడు అబద్ధికుడు? యేసు క్రీస్తు కాదు అనేవాడే అబద్ధికుడు, అలా యేసు క్రీస్తు అని నమ్ముకునేవాడు అబద్ధికుడు కాదు. మరి ఇప్పుడు నేను యేసును క్రీస్తు అని నమ్ముతుంటే అబద్ధ బోధకుడిని, క్రీస్తు విరోధిని కాదు. ఒకవేళ యేసు క్రీస్తు కాదు అంటే నేను అబద్ధ బోధకుడిని. ఉదాహరణ చూసుకున్నట్లయితే, యేసు క్రీస్తు అని నేను నమ్ముతున్నానా లేదా? అసలు క్రీస్తు అంటే ఏమిటి?
క్రీస్తు అనేటటువంటి తెలుగులో ఉన్న పదము క్రైస్ట్ అనేటువంటి ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది. క్రైస్ట్ అనేటువంటి పదము క్రిస్టోస్ లాటిన్ పదం. క్రిస్టోస్ అనే లాటిన్ పదము హెబ్రూ భాషలో నుండి మసాయా అనే పదం నుంచి వచ్చింది. హెబ్రూ భాషలో ఉన్న మసాయా అనే పదము అరబీ భాషలో మసీహ్ అని ఉంది. ఖురాన్ లో అనేక సార్లు ఈసా మసీహ్, ఈసా ఇబ్ను మరియం మసీహ్, మరియం కుమారుడు అన్న యేసు ఆయన ఒక మసీహ్ అంటే మెస్సయ్యా, ఆయన ఒక క్రిస్టోస్, క్రైస్ట్, క్రీస్తు అని ఖురాన్ బోధిస్తుంది. నేను నమ్ముతున్నాను. యేసు క్రీస్తు కాదంటే అబద్ధ బోధకుడు. నేను యేసు క్రీస్తు అని నమ్ముతున్నాను. ఉదాహరణకి 1వ యోహాను 5వ అధ్యాయము 1వ వాక్యం ప్రకారంగా కూడాను యేసు క్రీస్తు అని నమ్మువాడు ప్రతి వాడు కూడాను దేవుడి మూలంగా పుట్టినటువంటి వాడు. యేసు క్రీస్తు కాదు అనేవాడు సాతాను మూలంగా పుట్టినటువంటి వాడు. నేను యేసు క్రీస్తు అని నమ్ముతున్నాను. మొదటి విషయము. క్రీస్తు విరోధుల గురించి కూడా బైబిల్లో చెప్పడం జరిగింది. క్రీస్తు విరోధులు ఎవరు చూడండి. క్రీస్తు విరోధుల గురించి 2వ యోహాను 1వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలు 11వ వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఎవరైతే యేసు మాట విని ఆ మాట యందు నిలిచి ఉండకుండా ఎవరైతే ముందుకు వెళ్ళిపోతారో, యేసు మాటను వినకుండా ముందుకైతే ఎవరైతే వెళ్ళిపోతారో వారు దేవుణ్ణి నమ్మనటువంటి వారు. మరి ఎవరైతే యేసు మాట విని యేసు మాట ప్రకారంగా ఎవరైతే నిలిచి ఉంటారో వారు దేవుణ్ణి, దేవుని యొక్క క్రీస్తు ప్రవక్త అయిన యేసుని నమ్మినటువంటి వారు. మీలో నుండి ఎవరైనా కానీ యేసు మాటను కాకుండా వేరే మాటలు తీసుకొని మీ వద్దకు వస్తే మీరు వారిని మీ ఇంట చేర్చుకునవద్దు. మీరు వారికి శుభమని, సలాం, వందనాలని చెప్పవద్దు. ఒకవేళ మీరు వారికి విష్ చేస్తే వందనాలు అని శుభమని చెప్తే వారు చేసే పాపంలో మీరు కూడా పాలివారైపోతారు. అయితే యేసు బోధ ప్రకారంగా మన బోధ ఉండాలి. యేసు బోధ ప్రకారంగా మన విశ్వాసం ఉండాలి. యేసు బోధించిన విశ్వాసం ఏమిటి? యేసు బోధించిన విశ్వాసము యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వాక్యంలో చూసినట్లయితే యేసు అంటున్నారు, అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును విశ్వసించుటయే నిత్య జీవము. యేసు వారు చెప్తున్నారు, అద్వితీయుడు, రెండు కానటువంటి వాడు, ఒకే ఒక దేవుడు అని ఆయన్ని సత్యదేవుడు అని నమ్మాలి. ఆయన పంపిన యేసును క్రీస్తు అని నమ్మితే ఇది నిజమైన మార్గము, దీనివల్ల రక్షణ వస్తున్నారు. యేసు నా తర్వాత మరో ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త వస్తారని చెప్పారు, దాన్ని విశ్వసించాలి. కాబట్టి సోదరిమణి, మీరు మీ క్రైస్తవాన్ని చెప్పండి. ఉదాహరణకి ఇక్కడ యేసు ఎవరు, యేసు బోధనలో దేవుడు ఎవరు అనే అంశాలపై సీడీలు ఉన్నాయి. మీరు ఆ సీడీలు వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎవరైతే యేసుకి వ్యతిరేకంగా బోధించారో వారు యేసు విరోధులు. నేను యేసుకి ప్రకారంగా, యేసు బోధ ప్రకారంగా ప్రతి దాన్ని కూడా బైబిల్ నుంచి రిఫరెన్స్ ఇచ్చుకుంటూ మాట్లాడాను. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిందని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం. నా పేరు అబ్దుల్ సలాం. ఐఎమ్ అ స్టూడెంట్. బైబిల్ గ్రంథంలో రోమా 10వ అధ్యాయం 9వ వచనం దయచేసి చదివి వివరించండి. బైబిల్ గ్రంథంలో రోమా 10వ అధ్యాయం 9వ వచనం. బైబిల్ గ్రంథంలో రోమా 10వ అధ్యాయము 9వ వచనం. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. చూడండి, ఇక్కడ చెప్పబడే విషయాలు చూడండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, మొదటి విషయము. రెండో విషయము, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను, యేసును లేపెనని నీ హృదయంలో విశ్వసించుకుంటే నువ్వు రక్షించబడతావు. ఇది రెండో విషయము. అయితే రక్షణ ఎలా అంటే ఇంతవరకు మనం ఏం చెప్పాము? ఆయన సువార్త నమ్మడం ద్వారా రక్షణ. ఇప్పుడేం తెలిసింది ఈ వాక్యం వెలుగులో? యేసుని ప్రభు అని ఒప్పుకోవాలి, యేసుని దేవుడు మృతుల్లోంచి లేపాడు అని ఒప్పుకోవాలి. యేసుని ప్రభు అని ఒప్పుకోవాలంటే ఏమిటి? ప్రభు అంటే ఏమిటి? చాలా మంది క్రైస్తవులు ఈ వాక్యం చదివేసి యేసు ప్రభువు అని అంటే, ప్రభు అంటే ఏంటండి? దేవుడే. యేసు ప్రభు అంటే యేసు దేవుడు అని అంటున్నారు. యేసు ప్రభుని మనం ఒప్పుకోవాలంటే బైబిల్ని మనం పరిశీలించి చదివితే యేసు ప్రభు అంటే ఏంటో అర్థం తెలుస్తుంది. ఉదాహరణ, ప్రభు అనే పదం మనం చూసుకుంటే బైబిల్లో సర్వసాధారణంగా వాడబడింది, అనేక సార్లు ఉంటుంది. ఉదాహరణకి బైబిల్లో చూసుకుంటే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 13వ వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ యెహోవా దేవా నీవు కాక మమ్ము వేరే ప్రభువులు ఏరిరి. చాలా మంది ప్రభువుల ప్రస్తావన ఉంది. వేరే ప్రభువులు మమ్మల్ని ఏలి ఉన్నారు. ఎవరెవరు? రాజులు. రాజులు కూడా ప్రభువులు అన్నట్టుగా అక్కడ యెషయా గ్రంథంలో కనబడుతుంది. మరి చూసుకున్నట్లయితే ఆది కాండము 19వ అధ్యాయం 1-2 వాక్యాలు చూసినట్లయితే అక్కడ లూత్ అలైహిస్సలాం, లోతు ప్రవక్త దైవదూతలను ఉద్దేశించి నా ప్రభువులారా అని పిలుస్తున్నట్టుగా ఉంది. దైవదూతలు కూడా అక్కడ ప్రభువులే. 1 కొరింథీ 8వ అధ్యాయం 5వ వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ దేవతలను పడువారు, ప్రభువులను పడువారు అనేకులు ఉన్నారు. ప్రభువులు చాలా మంది ఉన్నారు. చాలా మంది ప్రభువులో యేసు కూడా ప్రభువే. ప్రవక్త అయిన ప్రభు, రాజులైన ప్రభు, ఇలా దైవదూతలైన ప్రభువులు. అసలు ప్రభు ఎవరు?
అసలు ప్రభు ఎవరంటే బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం చదవండి. ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయము 17వ వాక్యంలో చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా పరమ ప్రభువును పరమ దేవుడును అయి ఉన్నాడు. పరమ ప్రభువు పరమ దేవుడు ఎవరు? యెహోవానే. 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వాక్యంలో చూసుకున్నట్లయితే ఆ ప్రభువులకు ప్రభు యెహోవా అని ఉంటుంది. ఆయన ప్రభువులకు ప్రభు. మరి యేసు చూసుకున్నట్లయితే యేసు బైబిల్లో మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యంలో అంటున్నారు, యేసు అంటున్నారు భూమికి ఆకాశానికి ప్రభువా అంటే యేసు ప్రభు. ఆయన ఇంకెవరో ప్రభు అని పిలుస్తున్నారు. ఆయన ఎవరు? ఆయన ప్రభువులకి ప్రభు. ప్రవక్తలందరూ కూడా ప్రభువులే బైబిల్ ప్రకారముగా. బైబిల్లో స్పష్టంగా ప్రభు అన్న పదం మీరు చదివితే బైబిల్ మొత్తం మీద 2 రకాల ప్రభువులు కనబడుతుంటాయి. ఉదాహరణకి ఒకటి పెద్ద అక్షరాలతో ముద్రించబడిన ప్రభు. పెద్ద అక్షరాలు ఉంటాయి. ఉదాహరణ మీరు చూడాలంటే మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యంలో బోల్డ్ లెటర్స్ తో ప్రభు ఉంటుంది. ఎక్కడెక్కడైతే బైబిల్లో బోల్డ్ లెటర్స్ తో ప్రభు అని ఉంటుందో అది యెహోవాకి సంబంధించి. స్మాల్ లెటర్స్ మామూలు అక్షరాలతో ముద్రించబడిన ప్రభువులు ప్రవక్తల గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా కావచ్చు. మీరు చదవమన్న రోమా 10వ అధ్యాయం 9వ వాక్యంలో యేసు ప్రభు అని ఒప్పుకోవాలంటే ప్రభు అనేది స్మాల్ అక్షరాలతో ఉంది, ప్రవక్త అయిన ప్రభు అని. రెండో విషయము, యేసు మృతుల్లో నుంచి దేవుడు ఆయన లేపారు ఉంటుంది. మృతుల్లోంచి లేపారు అని అంటే ఏమిటి? అంటే చనిపోయిన తర్వాత ఆయన లేపారనా? కాదు. బైబిల్లో మృతులు అన్న పదం అనేక అర్థాలతో ఉంటుంది. ఉదాహరణకి లూకాసు వార్తలో 9వ అధ్యాయం 60వ వాక్యంలో చూస్తున్నట్లయితే యేసు అన్నారు మృతులను పాతి పెట్టుకుందురు. మృతులను పాతి పెట్టుకుంటారంట. చచ్చిపోయిన వారిని ఎలా పాతి పెట్టుకుంటారు? కాదు, దాని అర్థం అది కాదు. మృతులను పాతి పెట్టుకుంటారంటే మొదట మృతులు అంటే అవిశ్వాసులు, రెండో మృతులు అంటే చనిపోయిన వారు. అవిశ్వాసులు చనిపోయిన వారిని పాతి పెట్టుకుంటారని. మృతులు అంటే అవిశ్వాసులు అని అర్థము. ఉదాహరణ చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వాక్యంలో అబ్రహాము దేవుణ్ణి గుర్తించాడు. ఆయన చనిపోయిన వారిని సైతము లేపడానికి బలం ఉన్నవాడు, శక్తివంతుడని ఎంచినటువంటి అక్కడ యెహోవా తన ఒక కుమారుని అర్పించి, అబ్రహాం తన కుమారుని అర్పించి తిరిగి మృతులలో నుండి పొందేనో ఉంది. మృతుల్లో నుండి పొందనంటే చనిపోయి బ్రతికాడనా? కాదు, చావుకు దగ్గరగా వెళ్లి తిరిగి వచ్చారని. యేసు వారు కూడా చనిపోలేదు, చావుకు దగ్గరగా వెళ్లి బయటకు వచ్చారు. ఎందుకంటే నన్ను రక్షించు అని యేసు వారు ప్రార్థన చేశారు, దేవుడు ఆయన్ని రక్షించారు. ఇచ్చిన వివరాలు కావాలంటే యేసు శిలవాస్తవాన్ని సీడి ఉంది. యేసు వారు వాస్తవానికి చనిపోలేదు, సజీవంగా పైకి లేపుకోబడ్డారని పూర్తి ఖురాన్ మరియు బైబిల్ ఆధారాలతో ప్రసంగించబడిన సిడి. కాబట్టి ఈ సిడి చూడండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. అల్హమ్దులిల్లా. సమయం చాలా ఎక్కువైనందున ఇంతటితో ప్రశ్నోత్తరాల స్థలిని ముగిస్తున్నాను. ఇప్పుడు ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు బోధలో దేవుడు ఎవరు అనే అంశంపై సోదరుడు షఫీ గారు ప్రసంగించినటువంటి DVD ప్రశ్నోత్తరాలతో పాటు జగిత్యాల్లో డిఎస్ ఫంక్షన్ హాల్లో 4వ తారీఖు డిసెంబర్ 2010 జరిగినటువంటి ఈ కార్యక్రమం యొక్క సీడీని రిలీజ్ చేయడానికి నేను మరి సోదరుడు అబ్దుల్ జలీల్ గారిని వేదికపై వస్తున్నాను. సోదరుడు అబ్దుల్ జలీల్, జగిత్యాల. మానవో బాటసారి నీ ప్రభువు వైపే ప్రయాణం. మానవో బాటసారి. ఈ సభని విజయవంతం చేయడంలో అన్ని విధాలా సహకరించినటువంటి HW హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారికి మరియు సభలో ఉపస్థితులైనటువంటి పెద్దలకి, సభలో ఇంతసేపు ఓపిక కూర్చుని విన్నటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. వాఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బాటసారి నీ ప్రభువు వైపే ప్రయాణం. మానవో బాటసారి నీ ప్రభువు వైపే ప్రయాణం. ప్రళయ దినం బహు కఠిన దినం, మానవ కర్మల తీర్పు దినం. ప్రళయ దినం బహు కఠిన దినం, మానవ కర్మల తీర్పు దినం. కుడి చేతికి తన కర్మల పత్రం ఉండిన వ్యక్తికి సాఫల్యం. వీపు వెనకగా కర్మల పత్రం అందిన వ్యక్తికి వైఫల్యం. ప్రభువు వైపుకు మరళబోమని తలచిన జనులకు ఆశాభంగం. దైవ భీతితో ధర్మనిష్టతో గడిపిన వారికి స్వర్గఫలం. మానవో బాటసారి నీ ప్రభువు వైపే ప్రయాణం. మానవో బాటసారి నీ ప్రభువు వైపే ప్రయాణం. రాత్రి సమయం సాక్షిగా, నిండు చంద్రుని సాక్షిగా. రాత్రి సమయం సాక్షిగా, నిండు చంద్రుని సాక్షిగా. ఒక స్థితి నుంచి వేరొక స్థితికి తరలి